ఈ సమయంలో ప్రభు మన కొరకు ఉద్దేశించిన వాక్య ధ్యానాంశము రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనం. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమైన దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. హల్లెలూయా. కళ్ళు మూసుకోవడం, ప్రార్థన చేసుకుందాం. మహాగణుడువైన దేవా, మహోన్నతుడైన మా తండ్రి, ప్రియ పరలోకపు ప్రభువా, మీ పరిశుద్ధ పాదముల యొద్ద మేము నివసిస్తున్నామయ్యా. మీ సన్నిధి మాకు క్షేమ సాధనము. కృపగల దేవా, మీ మాటలు మా జీవనానికి ఆధారము. మీ మాటలే మమ్మల్ని జీవింపజేసేవి. ఈ మాటలతో మేము జీవిస్తూ నిత్యరాజ్య మహిమలో యుగయుగాలు జీవించగలమనేటువంటి మర్మాన్ని ఎరిగిన వారమై నీ మాటల కొరకు అత్యాసక్తితో వేచి ఉన్నాం తండ్రి. కృపామయుడైన దేవా, నాతో మాట్లాడండి, మాతో మాట్లాడండి, మమ్మను బలపరచండి, ఫలవంతంగా మార్చండి. ప్రతి ఒక్కరికి గ్రహించేటువంటి మనస్సు ఇవ్వండి, ప్రతి ఒక్కరికి వినగలిగే చెవిద ఇచ్చేయండి. నిర్ధరమతో ఆత్మను నిర్మూలపరచండి, బలహీనపరుచు ఆత్మను నిర్మూలపరచండి, భ్రమపరుచు ఆత్మను నిర్మూలపరచండి. ప్రతి ఒక్కరూ నీ వాక్యమును శ్రద్ధగా వినడానికి మీ ఆత్మ కార్యములు జరిగించమని యేసు అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకుని పొందుకుని నాము పరమ తండ్రి, ఆమేన్. హల్లెలూయా. చూడండి, ఇక్కడ ప్రభు చెప్తున్న మాట, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపవద్దు. కొండ బద్దలగొట్టినట్టుగా చెప్పాడు దేవుడు. కొండ బద్దలగొట్టినట్టుగా చెప్పాడు. ఎవరితో చెప్తున్నాడు ఈ మాట? దేవుని బిడ్డలంగా ఆయన రక్తంతో కడగబడినటువంటి మనతోనే ఈ మాట ప్రభు చెప్తున్నారు. ఏమని చెప్తున్నారు? అందరూ చెప్పాలని కోరుకుంటున్నాను, అందరూ చెప్పాలని కోరుకుంటున్నాను. ఈ లోకానికి ఒక మర్యాద ఉంది. ఇది వ్యక్తిగతమైన మర్యాద కాదు. ఇది వ్యక్తిగతంగా మనకంటూ ఒక మర్యాద ఉంటుంది కదా, కానీ ఆ మర్యాద కాదు. ఇది లోకానికి ఉండేటువంటి మర్యాద. దేవుని వాక్యములో లోకాధికారి వచ్చుచున్నాడు అని అన్నాడు దేవాది దేవుడు. ఈ లోకం ఎవరికి సంబంధించింది అంటే, నిజానికి దేవుడు ఏమని మాట్లాడతాడంటే, యెహోషువ గ్రంథం కానీ ఇంకా చాలా గ్రంథాలు మనం చూస్తే కొత్త నిబంధన పాత నిబంధనలోను దేవాది దేవుడు సర్వలోకనాథుడు. హల్లెలూయా. అందరికీ తెలిసిన విషయం కదా ఇది. సర్వలోకనాథుడు. యెహోషువ గ్రంథంలో సర్వలోకనాథుని సన్నిధి, కీర్తనల భాగంలో సర్వలోకము దేవుని మహిమతో నిండి ఉన్నది. ఇప్పుడు మన దేవుడు ఎవరు? సర్వలోకానికి నాథుడు అంటే దేవుడు. హల్లెలూయా. ఈ సైతాన్ ఎవరు మరి? సైతాన్ ఎవరో చెప్పనా? వాడు అడ్రస్ చెప్తేనే. ప్రకటన గ్రంథంలో వాడు అడ్రస్ ఏంటంటే, సర్వలోకమును మోసపుచ్చువాడు. ఇద్దరికే చాలా వ్యత్యాసం ఉంది. ఆయన సర్వలోకానికి దేవుడు. దేవుడంటే దేవుడే, మంచివాడు. హల్లెలూయా. మంచివాడు యేసు దేవుడు అని పాడతాం. చాలా మంచోడు, చాలా చాలా మంచోడు, నేను నమ్మిన నా యేసుడు అని పాడతాం. సైతాను గారిని పాడతామా? చెప్పండమ్మా. ఎవరైనా సైతాను గారిని పాడతాడా? పాడరు. దేవుడు సర్వలోకానికి నాథుడైతే సాతానుడు ఎవరో తెలుసా? సర్వలోకాన్ని మోసపుచ్చువాడు. అపవాదనియు సాతాననియు ఆది సర్పం అనబడే ఆ ఆది మహాఘట సర్పం. సర్వలోకనాథుడు సన్నిధి మనకు మేలు. సర్వలోకాన్ని మోసం చేసేవాడి చీకటి మనకి కీడు. ఏమంటే, మోసపోతే చివరికి జరిగేది ఏంటి చెప్పండి? దేవుడు మోసగిస్తాడా? మరి ఎవరు మోసగిస్తారు మనల్ని? సాతాను. చాలామంది యవనస్తులు అంటారు, నేను అబ్బాయిని నమ్ముకుని మోసపోయాను. అంటే మోసపోవడం అంటే
మేలుక కీడుక? కీడుకి. ఇక్కడ దేవుని వాక్యములో మీరు ఈ లోక మర్యాదను అనుసరించొద్దు. లోకములో ఉన్నదంతయు శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము ఇది దేవుని యొద్ద నుండి వచ్చినది కాదు. శరీర ఇచ్ఛ, ఆశ, నేత్ర ఆశ, జీవపు డంబం ఇది దేవుని యొద్ద నుండి వచ్చినది కాదు. మరి దేవుని యొద్ద నుండి రాని దాన్ని నమ్ముకుంటే మనం ఏమవుతాం? మోసపోతాం. దేవుని వాక్యంలో రాయబడింది మోసపోకుడి. ఏమనుంది? మోసపోకుడి. మోసం అంటే ఏంటండి? పాప రాజు నన్ను నమ్మారు. ఏం చేశారు? నమ్మారు. నా దగ్గర అడిగారు డబ్బులు, 30,000 అడిగారు. సంతకం పెట్టించుకున్నాను. ఆయన వెళ్ళిపోగానే 30,000 పక్కన ఓ 0 యాడ్ చేశాను. నేనే ఆయన నన్ను నమ్మి ఏం చేస్తా? అడిగితే ఇచ్చాను. కానీ నేను ఆయన ఏం చేశాను? ఆయన దాన్ని బట్టి నష్టపోతా, లాభం పొందుతా. అలాగే ప్రతి ఒక్కరూ కూడా అపవాది ఉచ్చులో పడితే నష్టపోతారు, మోసపోతారు. గడిచిన శుక్రవారం మనం ధ్యానం చేసుకున్నాం. ఈ లోకానికి సంబంధించినది. అది భూతం, అది దయ్యం, అది సాతాను. అందుకే లోకములో ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము ఇది దేవుని యొద్ద నుండి వచ్చినది కాదు. ఇంకా కొన్ని యాడ్ చేస్తున్నాను నేను, చూడండి. శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము, ధనాశ, దురాశ, హెచ్చించుకునే మనస్సు, గర్వము, అతిశయము, దురభిమాన పాపము. ఇవన్నీ మీకు మేలుకరంగా కనబడుతున్నాయి, కీడుకరంగా కనబడుతున్నాయా? ఒకటి చెప్పండి. శరీరాశ కీడు, నేత్రాశ కీడు, జీవపు డంబం కీడు, ధనాశ ధనము, డబ్ డబ్ నాట్ లబ్ డబ్ నాట్ డబ్బు. కొంతమంది డబ్బు పిచ్చోళ్ళు ఉంటారండి. అందుకే ధనాశ, దురాశ, హెచ్చించుకునే మనస్సు, గర్వం, అతిశయం, డంబం ఇదంతా ఎవరికి సంబంధించింది? వీటిలో ఉంటే మనం ఏమవుతాం? మోసపోతాం. దేవుడు స్పష్టంగా చెప్తున్నాడు, మీరు లోక మర్యాదను అనుసరించొద్దు. ఈ లోక మర్యాద కింద ఫుట్ నోట్లో ఈ యుగ అని రాయబడింది. ఏమని రాయబడింది ఫుట్ నోట్లో? ఈ యుగ అని రాయబడిందా? మీకు ఒక మాట చెప్పనా? 2వ కొరింథీయులకు రాసిన పత్రికలో పౌలు భక్తుడు ఏమన్నాడో తెలుసా? ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసుల మనోనేత్రాలకు గుడ్డితనాన్ని, అంటే ఈ యుగానికి సంబంధించిన దేవత ఇది కూడా. ఇది ఏ బాపతే? చీకటి బాపత, వెలుగు బాపత కింద కనబడుతుందా మీకు? ఈ యుగ సంబంధమైన దేవత, ఈ యుగానికి, చీకటి యుగానికి, సాతానుకి సంబంధించిన దేవత. అందుకే దేవుని వాక్యములో దేవతలు అనబడినవి ఉన్నను, సకల దేవతలకు పైగా దేవుడు మన దేవుడు. హల్లెలూయా. ఇంకా రాయబడి ఉంది, దేవతలకు తీర్పు తీర్చువాడు మన దేవుడు. ఏమండి? అన్యజనుల యొక్క దేవుళ్ళు అని వాళ్ళు అనుకుంటున్నవి ఏమిటి? వాక్యాన్ని బట్టి దేవతలు. ఇప్పుడు దేవతలకు మన దేవుడు ఏం చేస్తాడంట? అంటే తీర్పులో మన దేవుని ఎదుటి ఎలా నిలబడాలి? ఎలాగా? పాపం వీళ్ళకి తెలక ఇలా చేతులు కట్టే వాళ్ళ దగ్గర ఇలా చేతులు కట్టుకుంటున్నారు, ఎవరికి తెలియక. అంటే ఏంటి? ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసుల మనోనేత్రములు వెలిగింపబడకుండా వాళ్ళను, అంటే వాళ్ళు ఏ మోసంలో ఉన్నారా లేదా? అంటే ఈ దేవత మోసగిస్తుందా లేదా? ఒకప్పుడు తెలుస్తుంది అన్నమాట. దేవుడు అన్నాడు, ఆయన దిగి వచ్చినప్పుడంట సకల గోత్రముల వారు రొమ్ము కొట్టుకుంటారు. ఎందుకు కొట్టుకోవాల్సి వచ్చింది? అయ్యయ్యో మేము మోసపోయాం, మా ఇంటి పక్కనే పెద్ద చర్చ్ ఉంది, మా ఇంటోళ్ళే, మా చుట్టాలే, మా పట్టాల చర్చికి వెళ్ళారు, దేవుడు అన్నారు, నిజమైన దేవుడు అన్నారు, మేమేమో అపహాస్యం చేసాం, నవ్వాం, ఆ దేవుడు ఈ దేవుడు అన్నాం, టిక్కులు కొట్టాం. ఇప్పుడు ఏమైంది?
అంటే వాళ్ళు ఏమైనట్టు? మోసపోయినట్లు. అలాగే దేవుడు మనతో చెప్తున్నాడు, ఈ లోకానికి ఒక మర్యాద ఉంది. ఆ మర్యాద ఎవరికి సంబంధించింది? సాతానుకు సంబంధించింది. ఈ సాతానుగాడు ఎవడో సర్వలోకాన్ని మోసపుచ్చుతాడు. అద్భుతం ఏంటో తెలుసా? అవిశ్వాసులు వాళ్ళని మోసపుచ్చుతాడు, మనల్ని మోసపుచ్చుతాడు. అందుకే కొరింథీయులకు రాసిన పత్రికలో ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసుల మనోనేత్రాలు గుడ్డితనాన్ని కలిగిస్తుందని చెప్తూనే మన గురించి, లోపల ఉన్న వాళ్ళ గురించి ఏమని మాట్లాడుతున్నాడంటే, సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసగించినట్లుగా మీరును నేను మీకు ప్రబోధించినటువంటి వాక్య సరళత నుండి తప్పిపోతారేమో అని నాకు భయము కలుగుచున్నది. గలతీయులకు రాసిన పత్రికలో నాకు ప్రసవ వేదన కలుగుచున్నది. అంటే ఈ సాతానుగాడు సర్వలోకాన్ని మోసపుచ్చుతాడు. అందులో వాళ్ళు ఉన్నారు, మనం ఉన్నాం. ఎవరెవరున్నారు అంటే వీడి యొక్క కెపాసిటీ ఏంటంటే మోసగించడం. వీడు సైతానుగాడు ఒక్కడే కానీ వాడు దూతలు చాలామంది ఉన్నారు. అందుకే దేవుని వాక్యంలో రాయబడి ఉంది, మీరు పోరాడున్నది శరీరులతో కాదు. ఎవరితో కాదు? నీతో కాదు నాకు గొడవ, నీతో కాదు నాకు గొడవ. పాపం తెలియక క్రైస్తవులు కూడా ఏం చేస్తారంటే మనుషులతోటి గొడవ పెట్టుకుంటారు. తెలియక ప్రజలు ఎవరితో గొడవ పెట్టుకుంటారు? మనుషులతో. కానీ దేవుడు ఏమంటున్నాడు తెలుసా? మీకు శరీరులతో కాదు పోరాటం, ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధమగు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున దురాత్మల సమూహాలు. మనకి దేంతో పోరాటం అంటే వీటి కేటగిరీస్ ఎన్ని ఉన్నాయి? ప్రధానులు ఉన్నారు, అధికారులు ఉన్నారు, ప్రస్తుత అంధకార సంబంధమగు నాదులు ఉన్నారు, ప్రస్తుత అంధకార సంబంధమగు లోకనాథులు ఉన్నారు, ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహాలు ఉన్నారు. ఈ లోకానికి నాథులు ఇవి. సర్వలోకనాథుడు మన దేవుడైతే ఇవి దొంగిలించి మేము దేవుళ్ళమే. ఏ దేవుళ్ళు మీరు? ఎవరికి దేవుళ్ళు? లోకానికి దేవుళ్ళు మేము, లోకనాథులు మేము. ఎవరు చేశారమ్మా మిమ్మల్ని దేవుళ్ళ కింద? మా సైతాను తండ్రి ఉన్నాడు, మా సైతానుగాడు గాడండ్రలు అయ్యగారు ఉన్నాడు. వాళ్ళు మమ్మల్ని ప్రధానులుగా ఏర్పాటు చేశాడు, అధికారులుగా ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఈ అవిశ్వాసుల మనోనేత్రాలు గుడ్డితనం కలిగించేటువంటి దేవతలు నేమో లోకనాథులు. మీ దృష్టికి మేము దేవతలమే కానీ వాళ్ళ దృష్టికి మేము గొప్ప దేవుళ్ళు. అవునా కదా? ప్రధానులు, అధికారులు, ప్రస్తుత అంధకార సంబంధమగు లోకనాథులు ప్రస్తుతం దేవుళ్ళుగా కొలుస్తున్న వాళ్ళ లోకనాథులు వీళ్ళు అంధకార సంబంధమగు లోకనాథులు. అంధకారం. ఏ కారం? గుడ్డు కారం కాదు, అంధకారం. ఈ అంధకారానికి సంబంధించినవే ఈ లోకాన్ని ఏలేటువంటి దేవతలు, దేవుళ్ళుగా చలామణి అవుతున్నాయి. వాళ్ళు ఆ దేవతలు అనబడేటువంటి చీకటిని వాళ్ళు దేవుళ్ళుగా భావించారు. ఆ దేవుళ్ళు వాళ్ళకి పరలోకం ఇవ్వలేరు గనుక వారు చనిపోయిన తర్వాత అసలు సిసల వాస్తవం తెలుస్తుంది. ఎవరెవరిని మోసం చేస్తున్నారంట? బయటోళ్ళని, లోపలోళ్ళని. అందుకే కదా ధనవంతుడికి పాపం నరకానికి వెళ్ళిన తర్వాత, పాతాళానికి వెళ్ళిన తర్వాత అర్థమయ్యింది దేవుని విలువ, దైవజనుల విలువ, ఏర్పాటు విలువ. అక్కడికి వెళ్ళి అన్నాడు, లాజర్ను పంపేయి. ఎక్కడికి? మా వాళ్ళ దగ్గరికి. ఎందుకు? వాక్యం చెప్తాడు. అక్కర్లేదు, అక్కడ వాక్యం చెప్పే మోషే ప్రవక్తలు అనబడే నా ఏర్పాటు జనాంగం ఉన్నారు. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, మోసపోయాడా లేదా? ఇప్పుడు చెప్పండి, రొమ్ము కొట్టుకుంటున్నారు అన్యజనులు, మోసపోయారా లేదా? ఎప్పుడు తెలుస్తుంది ఈ విషయం? అందుకే దీపముండగానే ఇల్లు చక్కబెట్టుకో, ప్రాణముండగానే నీవు ప్రభుని తెలుసుకో. దీపముండగానే ఇల్లు చక్కబెట్టుకో, ప్రాణముండగానే నీవు ప్రభుని తెలుసుకో. వాళ్ళలోని దీపం ఉంది, మనలోని దీపం ఉంది. వాళ్ళని ఒక్కడే మోసం చేస్తున్నాడు, మనల్ని వాడే మోసం చేస్తున్నాడు. ఇప్పుడు దీపం ఉన్నప్పుడే నువ్వైనా నేనైనా మనల్ని మనము చక్కబెట్టుకోవాలి. సమయం అయిపోతే మనకు రమ్మన్నా
రాదు. ఏమండి ఇప్పుడు ఎంత అయిందండి? 12 అయిందండి. మళ్ళీ ఈరోజు 12 గంటల సమయం నాకు రావాలంతే అని ఇంటికి వెళ్ళి కూర్చుని అన్నామనికి వస్తుందా? తల క్రిందులుగా తపస్సు చేసిన వస్తుందా? అలాగే మనలో దీపం అనబడేటువంటి ఆయువు ఉన్నప్పుడే, ఇక్కడున్నప్పుడే మనం తేల్చుకోగలగాలి. హల్లెలూయా. జాగ్రత్తగా మనం అదేని చేద్దాం. ప్రభు అంటున్నారు, మీరు ఈ లోక మర్యాదను అనుసరించవద్దు. లోకం అపవాదికి సంబంధించినది. వాడు అంధకార శక్తి, వాడు చీకటి ఆత్మ, వాడు పాతాళానికి నాయకుడు, వాడు నరక పాత్రుడు. ప్రభు అంటున్నారు, అపవాదికి వాడు అనుచరులకు సిద్ధపరిచిన నిత్య నరకాగ్ని. దేవుడు యాక్చువల్లీ ఎవరికి సిద్ధపరిచాడంట నరకాగ్ని? చెప్పండి. మనుష్యులకి సిద్ధపరిచాడా? ఎవరికి సిద్ధపరిచాడు? వాడేం చేస్తున్నాడు? వాళ్ళని మనల్ని కూడా, అంటే బయట ఉన్న అన్యుల్ని, లోపల పరలోకం మాదే అని అనుకుంటున్నటువంటి క్రైస్తవులను కూడా మోసగించి పరలోకముగాక నిత్య నరకాగ్నిపాలు చేస్తున్నాడు. అందుకే పేతురు అంటాడు, ఎవడిని మింగుదమా అని గర్జించు సింహము వలె వెతుకుతూ తిరుగులాడుతున్నాడు. మనల్ని ఏమో మింగేద్దామని. ఏం చేద్దామని? అందుకే చాలామంది క్రైస్తవులుగా భ్రమలోనే బ్రతుకుతారు. పరలోకం మాదే అంటారు, తీరా నరకానికి నడుస్తూ ఉన్నప్పుడు అక్కడ దోతలతో అడ్రస్ మారిపోయినట్టుంది, బాగా చూడమ్మా, నువ్వు ఎవరినో తీసుకెళ్ళబోయి ఎవరినో తీసుకెళ్ళిపోతున్నావేమో. నేను కాదు, నేను ఎవరినో తెలుసా? యేసు రక్తములో కడగబడినటువంటి వీరుణ్ణి. అవి చెప్పేస్తాయి, నువ్వు వీరుడు అని ఫీల్ అయిపోయావు, కానీ నువ్వు జీరుడు, నువ్వు జీరో. ఎక్కడ తీసుకెళ్తాయి? దెబ్బలాడేద్దామంటే కుదరదు, అక్కడ పీకట్టేసుకుందాం అంటే కుదరదు. అందుకే దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోవాలి. అందుకే దేవుడు ఏమన్నాడో, ఈ లోక మర్యాద మీకు వద్దు. చెప్పండి. ఈ లోకానికి ఒక మర్యాద ఉంది. ఆ మర్యాద కానీ మనము ఫాలో అయితే, ఆ మర్యాదను కానీ మనము వెంబడిస్తే మన అంతం నాశనం. చెప్పండి అమ్మా, మన అంతం ఏమవుద్ది? నాశనం. యోహాను సువార్త 3వ అధ్యాయము చివరి వచనం ఎవరైనా ఒకరు గట్టిగా చదవండి అమ్మా. కుమారుని యందు విశ్వాసం ఉంచువాడే నిత్య జీవం గలవాడు. కుమారునికి విధేయుడు కానివాడు జీవము చూడడు గాని దేవుని ఉగ్రత వాని మీద నిలిచిండును. ఈ మాట దగ్గర కొంచెం ఆగుదాం. ఇక్కడ రాయబడింది, కుమారుని యందు విశ్వాసం ఉంచువాడే నిత్య జీవం గలవాడు. అంటే కుమారుడు అంటే వాక్యము. కుమారుడు యందు విశ్వాసం ఉంచడం అంటే యేసుక్రీస్తు ప్రభువారిని అలాగా చూసుకోవడం కాదు. కుమారుడి యందు విశ్వాసం ఉంచడం అంటే యేసుక్రీస్తు ప్రభువారు అలా నడిస్తే బాగుండు, ఆయన అడుగులు అడిగేయడం ఈజీ, నడుచుకుంటూ వెళ్ళిపోతాను అనడం కాదు. కుమారుని యందు విశ్వాసం ఉంచడం అంటే ఆ కుమారుడే శరీరధారిగా కృపాసత్య సంపూర్ణుడిగా వాక్యముగా దిగి వచ్చాడు. కుమారుని యందు విశ్వాసం ఉంచువాడంటే వాక్యమును ఎవరైతే విశ్వసిస్తారో, విశ్వసించిన వారు గైకొని బ్రతుకుతారో, వారు నిత్య జీవానికి బాటలు వేసుకుంటారు. హల్లెలూయా. ఎవరైతే వాక్యాన్ని విశ్వసించారో వారు దేవునికి అవిధేయులవుతారు. అలాంటి వాళ్ళ మీద దేవుని ఉగ్రత దిగొస్తుంది. దేవుని ఉగ్రత అంటే ఏంటి? కోపం, మిక్కటమైనటువంటి కోపం, వ్యాండ్రమైనటువంటి కోపం. అంటే ఇప్పుడు నేను మీకు ప్రబోధిస్తున్నటువంటి ప్రకటన, మీరు లోక మర్యాదను అనుసరించొద్దు అని ఎవరు చెప్తున్నారు మీకు? దేవుడు. దేవుని కుమారుని యందు విశ్వాసం ఉంచువాడే నిత్య జీవం కలిగిన వాడు కదా. ఇప్పుడు ఈ మాట దేవుడు చెప్తున్నప్పుడు, ఈ మాట వాక్యమైనప్పుడు, ఇప్పుడు పక్కాగా నీవు చేయవలసినటువంటి పని ఏంటి? ఈ మాట మీద రూఢి అయినటువంటి విశ్వాసం నీకుండాలి. ఈ మాట మేము మీకు ప్రకటిస్తున్నప్పుడు ఈ మాట యందు విశ్వాసం లేనట్టుగా మీరు బ్రతికితే మీరు దేవునికి ఏమవుతారు? అవిధేయులు. అవిధేయుల మీదకి ఏమొస్తుందంట? దేవుని ఉగ్రత
కటముగా వస్తుంది. ఇప్పుడు చెప్పండి, మీరు ఏ మర్యాదను అనుసరించకూడదు? మీరు గట్టిగా చెప్పాలి ఈ రోజు నుంచి. లోక మర్యాదను అనుసరించకూడదు. లోక మర్యాదను అనుసరించేవాడు ఏమవుతాడు? అవిధేయుడు అవుతాడు. అవిధేయుల మీదకి ఏమొస్తుంది? అవునా కదా? రుజువు పరుచుకుందాం. ఇప్పుడే మనకు వాక్యం అర్థమైపోయింది. ఇంకా ఇప్పటి నుంచి మనం ఏం చేసుకుందాం? ఎక్స్పెరిమెంట్ చేద్దాం. ఆది కాండము 19వ అధ్యాయము తీయండి అందరూ. 19వ అధ్యాయము 31వ వచనం. అట్లుండగా అక్క తన చెల్లెలతో, మన తండ్రి ముసలివాడు, సర్వలోక మర్యాద చొప్పున మనము పోవుటకు లోకములో ఏ పురుషుడు లేడు. 36. అలాగున లోతు యొక్క 2 కుమార్తెలు తమ తండ్రి వలన గర్భవతులైరి. వారిలో పెద్దది కుమారుని కని వానికి మోయాబను పేరు పెట్టెను. అతడు నేటి వరకు మోయాబీలకు మూల పురుషుడిగా ఎంచబడెను. చిన్నది కూడా కుమారుని కని వానికి బెన్నమ్మి అను పేరు పెట్టెను. అతడు నేటి వరకు అమోనీయులకు మూల పురుషుడుగా ఎంచబడెను. ఇప్పుడు ధ్యానం చేద్దాం, అధ్యయనం చేద్దాం, ఎక్స్పెరిమెంట్ చేద్దాం. జాగ్రత్తగా వినండి. ఇక్కడ జరిగినటువంటి సందర్భం ఏంటి? ఇక్కడ మనం చదువుకున్నటువంటి మాట దేవుని చేత వ్రాయబడినటువంటి మాట. హల్లెలూయా. జరిగినటువంటి సందర్భము. హల్లెలూయా. ఇక్కడ లోతును మనం చూడగలుగుతాం. లోతు కుమార్తెలను పెద్దది, చిన్నది అని మనం చూడగలుగుతాం. ఇక్కడ జరిగినటువంటి సంఘటన ఏంటంటే, వీళ్ళు అనుకుంటున్నారు సర్వలోక మర్యాద చొప్పున మనతో వచ్చుటకు ఏ పురుషుడు లేడు. మరలి ఇంకోసారి నేను చదువుతాను. సర్వలోక మర్యాద చొప్పున మనతో పోవుటకు లోకములో ఏ పురుషుడు లేడు. చూడండి ఒకసారి. ఏ పురుషుడు లేడా? ఓ మాట చెప్పండి అమ్మా. ఏ పురుషుడు లేడా? కానీ వాళ్ళకి నా వైపు చూస్తాను, ఇంకా చదివించాలు. ఏ పురుషుడు లేడా? ఇప్పుడు చూడండి, ఏ పురుషుడు లేకుండా ఉన్నాడా? జరిగింది జాగ్రత్తగా అధ్యయనం చేద్దాం. మూర్ఖంగా ప్రవర్తించకండి. జరిగింది జాగ్రత్తగా అర్థం చేద్దాం. నన్ను చూడండి. ఇప్పుడు జరిగిన సందర్భం ఏంటి? ఈ సందర్భం ఎందుకు రాయబడింది? ఏం జరిగితే ఈ సందర్భం రాయబడింది అనేది ఒక కథ చెప్పినట్టుగా చెప్తాను. జాగ్రత్తగా నన్ను చూడండి. లోతు అనబడేటువంటి వ్యక్తి ఎవరు అంటే అబ్రహాము యొక్క చుట్టం, అంటే సహోదరుడు, కుమారుడు. దేవాది దేవుడు అబ్రహాముతో చెప్పాడు, అబ్రహామా, నేను నీకు చూపించే దేశానికి నువ్వు రా. అలాంటప్పుడు దేవుని మాటను అతడు ఆధారంగా చేసుకుని, అబ్రహాము దేవుడు మాటను పట్టుకుని వెనకకు తిరక్క, వెనకంజ వేయక, వెనకకు చూడక దేవుని మాట ప్రకారం వచ్చినప్పుడు అతడు లోతును కూడా వెంట పెట్టుకొచ్చాడు. ఎందుకంటే లోతుకి తల్లి కానీ తండ్రి కానీ. ఆ టైంలో లోతును వెంట పెట్టుకుని రావడం, దేవాది దేవుడు అబ్రహామును ఆశీర్వదించడం, అబ్రహాము మూలముగా లోతును కూడా దేవుడు ఆశీర్వదించడం జరిగింది. అయితే లోతు అబ్రహాము యొక్క ఆస్తులు ఆ ప్రదేశం పట్టలేనంతగా దేవాది దేవుడు వాళ్ళని ఆశీర్వదించాడు కనుక వాళ్ళు ఒక మాట మాట్లాడుకున్నారు. నీకు నాకు మనం బంధువులు, మన ఇద్దరికి మధ్యలో గొడవలు, తగాదాలు వద్దు. మీ పశువుల కాపరులకి నా పశువుల కాపరులకి గొడవలో మంచిది కాదు అని అనుకున్నారు. కానీ లోతు తీసుకున్న నిర్ణయం ఏంటంటే, నీకు ఎక్కడికి ఇష్టమైతే అక్కడికి వెళ్ళిపో అన్నప్పుడు లోతు సొదొమ ప్రాంతాన్ని అతడు ఏం చేసుకున్నాడో ఎంచుకున్నాడో. ఆ తర్వాత వాళ్ళు అలా వెళ్ళిపోయారు. లోతు భార్య, లోతు బిడ్డలు, లోతు దగ్గర ఉన్నటువంటి సిరి సంపదలు, జనాంగాలు, గొర్రెలు, గొడ్లు, ఎక్సెట్రా అతనుకున్నదంతా తీసుకొని సొదొమకి వెళ్ళిపోయాడు. సొదొమ ప్రజలు మిక్కిలి దుర్మార్గులు, దౌర్భాగ్యులు, దౌష్ట్యముతో బ్రతుకుతున్న వాళ్ళు చాలా భయానకమైనటువంటి పాపులు. వాళ్ళ పాపం చేస్తూనే ఉన్నారు. కానీ ఒక దినాన వాళ్ళ పాపం పండింది. దేవదేవుడు చిక్ పెట్టాడు. దేవాది దేవుడు ఒక డిక్లరేషన్ చేశాడు. ఏంటంటే, సొదొమ గొమొర్రా ప్రాంతాలను నేను అగ్ని గంధకముల చేత నాశనం చేయాలనుకుంటున్నాను. అబ్రహాముకి దేవుడు ఏది చెప్పక మానడు. హల్లెలూయా. అబ్రహాము దేవునికి స్నేహితుడు. అబ్రహాము దేవునికి చాలా
ఇష్టమైనటువంటి పర్సన్ అన్నమాట. సేవకుడు, స్నేహితుడు, ఇంకా చాలా చాలా ఉన్నాయి వాళ్ళిద్దరికి సంబంధం. అయితే దేవుడు అబ్రహాంతో చెప్పాడు విషయం, ఇలాగా సొదొమ గొమొర్రా పట్టణాలను అగ్ని గంధకాలతో కాల్చివేద్దామని అనుకున్నాను, అందుకే నేను దిగి వచ్చాను అని అన్నారు. అన్న తర్వాత దేవాది దేవుడు ఇద్దరు దూతలుగా సొదొమ గొమొర్రా ప్రాంతాలకి వెళ్ళారు. ఒకరు అంటే పరమ తండ్రి అయి ఆయన పరలోకానికి ఆరోహణమై వెళ్ళిపోయారు. అప్పుడు మొదలుపెట్టాడు అబ్రహాం ప్రార్థన, అయ్యా ఇంతమంది నీతిమంతులుంటే నువ్వు కాపాడుతావా? అలాగ ప్రేయర్ చేస్తూ 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 10 మంది నీతిమంతులుంటే కాపాడుతావా ప్రభువా అని అన్నారు. ఖచ్చితంగా కాపాడుతాను అబ్రహాం అంటే దేవుని మాట సత్యం. హల్లెలూయా. 10 మంది నీతిమంతులుంటే ఖచ్చితంగా దేవుడు సొదొమ గొమొర్రా పట్టణాలను కాపాడి ఉండేవాడు. హల్లెలూయా. కానీ శోచనీయం ఏంటంటే, బాధాకరం ఏంటంటే 10 మంది నీతిమంతులు కూడా సొదొమ గొమొర్రా పట్టణ ప్రాంతాల్లో లేకపోవడం శోచనీయం. అక్కడ జరిగిన సందర్భం ఏంటంటే, దేవుడుకు అబ్రహాము పెట్టిన మొర్ర 10 మంది నీతిమంతులుంటే కాపాడమని. ఎవరి నిమిత్తం మొర్ర పెట్టాడో సర్వాంతర్యామికి తెలుసు కాబట్టి, ఆయన లోతు కొరకు మొర్ర పెట్టాడని తెలుసు కాబట్టి, లోతు అంటేనే లోతు కుటుంబం. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, కుటుంబాలు వేరు చేయొచ్చా? భార్య భర్తలు వేరు చేయొచ్చా? తల్లి బిడ్డను వేరు చేయొచ్చా? అన్నదమ్ముల్ని వేరు చేయొచ్చా? అన్నదమ్ములు రక్త సంబంధమా కాదా? భార్య భర్తలు ఏక శరీరమా కాదా? కుటుంబము అంటే ఇది ఎవరు? ఇప్పుడు లోతును జ్ఞాపకం చేసుకో ప్రభు అంటే దేవుడు ఎవరిని జ్ఞాపకం చేసుకున్నాడు చెప్పాలి మీరు. ఇప్పుడు రాజు కుటుంబం అంటే, లేకపోతే లక్ష్మణరావు గారి కుటుంబం అంటే, లేకపోతే పుష్ప గారి కుటుంబం అంటే, కుటుంబం అంటే ఆవిడ అక్కడ వస్తారా? కుటుంబం అంతానా? దేవునికి స్తుతి కలుగుగాక. ఇప్పుడు దేవుడు 10 మంది నీతివంతులు లేకపోయినా దేవుడు ఎంత మంచోడో ఒక్కసారి అర్థం చేసుకోండి. దేవుడు ఎంత కరుణ, కటాక్ష, దయా, దాక్షిణ్యములు కలిగిన వాడో, ఆయన కృప చూపుతున్నప్పుడు ఆ కృపను మనము ఆనందదాయకంగా స్వీకరించి కృపలోనికి మనం ఏం చేయాలి? అడుగులు వేయాలి. ఆయన కృపను కాలదన్నుకుంటే ఏమవుద్ది? మొట్టమొదటిగా జాగ్రత్తగా పాయింట్ గుర్తించండి. 10 మంది నీతిమంతులు లేరు, అయినా దేవాది దేవుడు లోతు కుటుంబం అంతటిని అవసరమైతే అల్లుళ్ళతో సహా చెప్పమని ఉపదేశం చేశారా లేదా? ఇద్దరు దేవదూతలు ఏమన్నారో తెలుసా? లోతు, ఇక్కడ నీకెవరున్నారో వాళ్ళందరితో చెప్పు, ఈ సొదొమ గొమొర్రా ప్రాంతాలను అగ్ని గంధకాలతో నాశనం చెయ్యాలని మేము పరలోకము నుండి దిగొచ్చాం. దయచేసి నీ వాళ్ళందరినీ నువ్వు తీసుకెళ్ళిపో. ఇది కృప కాదా? చెప్పండి. ఇది చాలా ప్రాముఖ్యం. చెప్పండి. నిద్రపోతున్న వాళ్ళు చెప్పండి, ఇది కృప కాదా? కృపాకాలం అంటే ఇది. కృప అంటే ఏంటి? ఇది. అలాంటప్పుడు అల్లుళ్ళు కృపను కాపాడుకున్నారా, కాలదన్నుకున్నారా? అసలు అల్లుళ్ళ మీద కృప రావాల్సిన అవసరం ఉందా? కానీ వచ్చిందా, రాలేదా? ఇది మాత్రం చాలా ప్రాముఖ్యం. జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. వచ్చిందా లేదా? కృప వచ్చింది. కాలదన్నుకున్నారా, కోరుకున్నారా, కాపాడుకున్నారా? పైగా మావయ్య గారు ఎగతాళి చేయబడ్డారు. ఎల్లవయ్యా చెప్పొచ్చు ఒక్క ఊర్లు, ఇలాగైతే నిద్ర రాదు కదా. ఎల్లవయ్యా చెప్పొచ్చు ఒక్క ఊర్లకే తక్కువ కాదు, ఎన్ని కబుర్లన్నా చెప్తావు అని ఎటకారం ఆడారు. భార్య దగ్గరికి వెళ్తే ఎల్లవయ్యా చెప్పొచ్చావు అంది. కుమార్తెలు ఏమనలేదు పాపం. అందుకని పాపం ఈయన తడవ చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? తడవ అంటే వెళ్ళాలనేటువంటి ఉద్దేశ్యం లేదు. నేను యోహాను సువార్త 3వ అధ్యాయం చివరి వచనంలో, కుమారుడి యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవం కలిగిన వాడు, కుమారుడి యందు విశ్వాసం ఉంచని వాడు లేదా విధేయత చూపని వాడి మీదకి దేవుని యొక్క ఉగ్రత వచ్చును. ఇప్పుడు తడవ చేస్తుంటే అక్కడ రాయబడిన మాట ఏంటో తెలుసా? అబ్రహాము చేసిన ప్రార్థనను బట్టి, అంటే అబ్రహాము ఎవరి కొరకు చేశాడు అంత ప్రార్థన, ఎందుకు కొరకు చేశాడు అంత ప్రార్థన, దాని యొక్క లోతును, ఆ భావాన్ని, ఆ కన్నీటిని దేవుడు అర్థం చేసుకుని 10 మంది నీతిమంతులు లేకపోయినా
దేవాది దేవుడు అబ్రహామును బట్టి లోతు కుటుంబం అంతటిని అల్లుళ్ళతో సహా రక్షించాలని అనుకుని వాళ్ళకు ఒక అవకాశం ఇచ్చాడు. జాగ్రత్త, ఏమిచ్చాడు? అవకాశం ఇచ్చాడు. అయితే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేదు అల్లుళ్ళు. అలాంటప్పుడు లోతు తొందరపడ్డా, తడవ చేశాడు. అయినా దేవుని కనికరం చూడండి, అయినా దేవుని కటాక్షం చూడండి, అయినా దేవుని దయా దాక్షిణ్యాలు చూడండి. లోతు భార్యని, లోతు బిడ్డలు అనబడేటువంటి 2 కుమార్తెలను చెయ్యి పట్టుకుని బయట పెట్టేశారు. చెయ్యి పట్టుకుని బయట. ఇది కృపా కాదా? తర్వాత మీకు టచ్ అవుద్ది కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఇది కృపా కాదా. నేను అంటాను, మామూలు కృప కాదు. నువ్వేదో ఓడబోడి చేసావని దేవుడు నీ మీద చూపిన కృప కాదు. నీలో ఏదో చూసేసి దేవుడు నీ మీద చూపిన కృప కాదు. నీ భక్తో, నీ ప్రార్థనో, నీ అర్పణో, నీ ఎక్సెట్రా చూసి దేవుడు ఈ బిడ్డ ఎడల కృప చూపాలి అనుకుని నా కృప కాదు. కేవలము ఆయన ఎందుకు కనికరించవలసి వచ్చిందంటే కారణం అబ్రహాము ప్రార్థన. అబ్రహామే గనక లోతు కొరకు ప్రార్థన చేయకపోతే దేవదూతలు వద్దురు, అగ్ని గంధకాలను కురిపిద్దురు, చేతులు దులుపుకుని పైకి వెళ్ళిపోతురు. అవునా కదా? బాగా అర్థం చేసుకోండి. కానీ అబ్రహాం యొక్క ప్రార్థన ఎంత అద్భుతంగా పనిచేసిందండి. ప్రార్థన చాలా అతీతంగా పనిచేస్తుంది. హల్లెలూయా. ప్రార్థన ఎటువంటి కార్యాన్నన్నా చేయగలుగుతుంది, అద్భుతాలను సృష్టించగలుగుతుంది, అతీతమైనటువంటి కార్యాలను దివి నుండి భూమికి దించగలుగుతుంది. ప్రార్థనే ఆయుధం, ప్రార్థనే సాధకం, ప్రార్థనే ఒక క్రైస్తవుని యొక్క జీవితానికి వెన్నుముక. ప్రార్థన లేకపోతే మన జీవితము వ్యర్థము. ప్రార్థనే గనక మన బ్రతుకులు ఉంటే మన జీవితం పరమార్థమునకు ఆస్కారంగా ఉంటుంది. ఎంత చేసిందండి ప్రార్థన! అబ్రహాం ప్రార్థన ఎంత చేసింది! అలాగనుకుని మొదలెట్టేద్దాం ప్రార్థనలో. ఉపవాస ప్రార్థన నేనంటాను, నీతిమంతుని యొక్క విజ్ఞాపన మనపూర్వకమైనదై బహుబలము గలదై ఉండును. హల్లెలూయా. అబ్రహాము దేవుని దృష్టికి నీతిమంతుడా? నీకు ఒక ప్రశ్న. నువ్వు ప్రార్థన చేస్తున్నావు కదా, నీవు దేవుని దృష్టికి నీతిమంతుడువా? నాకు చెప్పొద్దు, ఆలోచిస్తారని. అబ్రహాము ఎప్పుడు చేశాడు ప్రార్థన? నెల అయిందా? 2 నెలలు? 4 రోజుల నుంచి చేస్తున్నాడా? వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు? ఇక్కడికి వచ్చి అక్కడికి వెళ్తున్నారంతే. ఈ ప్రార్థన ఎక్కడికి వెళ్ళిపోయింది? ఏలియా ప్రార్థన ఎక్కడికి వెళ్ళిపోయింది? నీ ప్రార్థన ఎక్కడికి వెళ్ళిపోయింది? కించపరచాలని కాదమ్మా, నేను ఒక్కసారి అధ్యయనం చేసుకో, అర్థం చేసుకో, నీ ప్రార్థన ఎక్కడికి వెళ్ళింది అనేది ఒక్కసారి అర్థం చేసుకో. ఈ వాక్య భాగంలోంచి వెంటనే ఆ ప్రార్థన ఎంత పరిణామమును చూపించింది. ఆ ప్రార్థన యొక్క ప్రభావము దేవుణ్ణి ఎలా ప్రేరేపించింది అంటే, 10 మంది నీతిమంతులు లేకపోయినను, అల్లుళ్ళు ఎగతాళి చేసినను, లోతు తడవు చేస్తున్నను. ఏం చేస్తున్నాను? లోతు విశ్వాసం ఉందా? లోతుకి నిరీక్షణ ఉందా? దేవుడంటే భయం ఉందా? భక్తి ఉందా? ఇన్ని ఎవరికి ఉండాలని చెప్పుకున్నాం? దేవుని బిడ్డలకు ఉండాలని చెప్పుకున్నాం. మరి ఆయన దేవుని బిడ్డ కదా, మరి ఆయనకు ఉందా లేదా అంటే, దేవుని బిడ్డలు అయినను ఉండవు. దేవుని బిడ్డలుగా ఉంటారు కానీ ఇటువంటి దైవికమైన అనుభవాలు లేని వారగా, ఎంటి పాత్రలుగా, ఖాళీ కుండలుగా ఉంటారన్నమాట. అంటే క్రైస్తవ సమాజంలో ఇంత దౌర్భాగ్య దశలో ఉంటారు. అయినా కానీ దేవదూతలో దేవుడు కనికరపడ్డాడంట. ఎవరి మీదండి? తడవ చేస్తున్న వాడి మీద. ఎవరి మీద? విశ్వాసము లేని వాడి మీద. ఎవరి మీద? నిరీక్షణ లేని వాడి మీద. ఎవరి మీద? దేవుడు అంటే భయము లేని వాడి మీద. ఎవరి మీద? ఏం జరుగుద్ది నిజమే అనుకున్న వాడి మీద. ఏం జరుగుద్ది నిజమే అనుకున్న వాడి మీద. కానీ దేవుడు కనికరపడి వాళ్ళను చేతులు పట్టుకుని మరి బయటికి, అంటే ఏమంటున్నారో తెలుసా? లోతు పారిపో. ఈ మాటలు చాలా ప్రాముఖ్యం.
మీరు ఈ అగ్ని గంధకాలలో నాశనమైపోకుండా అనే పదం చాలాసార్లు రాయబడింది. నశించిపోకుండా అనే పదం ఆ చిన్న సందర్భంలో చాలాసార్లు రాయబడింది. దేవుడు వాళ్ళని ఎందుకు పారిపోమన్నాడో తెలుసా? వాళ్ళు అగ్ని గంధకాలలో నాశనం కాకూడదు. వాళ్ళకు మీదకి దేవుని కీడు లేదా ఉగ్రత రాకూడదు. వాళ్ళు నశించిపోకూడదు. హల్లెలూయా. దేవుని వాక్యంలో రాయబడింది, నీవు నశించకూడదనే దేవదేవుడు కలువరి శిలువ బలి ఆగము ద్వారా రక్తమును చిందించి ప్రాణము దారపోసాడు. ఎందుకంటే నిన్ను నశించక నిత్య రాజ్యానికి నడిపించి నిమిత్తము. హల్లెలూయా. అందుకే అదే దేవుడు అంటున్నాడు, నేను చెప్పిన మాట నమ్ము, నేను చెప్పిన మాట విశ్వసించు, నేను చెప్పిన మాటకు విధేయత చూపించు. నా ఉగ్రత గాక, నేను పంపే కీడు కాక, నీ మీదకి నాశనం కాక, నువ్వు నశించిపోకుండా నీవు నిత్య రాజ్యానికి చేర్చబడినట్లుగా, ఈ లోకములో నన్ను చూసుకుంటూ సుభిక్షంగా బ్రతుకున్నట్లుగా నన్ను నీవు నమ్ము, నా మీద నీవు విశ్వసించు. కానీ అక్కడ రివర్సలో చేశారు. ఎవరో? లోతు కుటుంబం. అయినా నశించిపోకుండా, మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి 19వ అధ్యాయం ఆదికాండం. నశించిపోకుండా కీడు నీ మీదకి రాకుండా, నీవు నాశనం కాకుండా పారిపో అన్నాడు. అది కాదు, ఆ పర్వతం మీదకి వెళ్ళిపో అన్నాడు. అప్పుడు లోతు అన్నాడు, 19వ అధ్యాయము ఇంటికి వెళ్ళాక చదవండి, ఇక్కడ కాదు. అప్పుడు లోతు అన్నాడు, ఏమన్నాడంటే, ప్రభువా నా మీదకు చావు వచ్చేద్దేమో, నేను ఆ పర్వతం మీదకి ఎక్కిపోలేను. అదిగో ఆ పక్కన సోయార్ అనబడేటువంటి చిన్న ఊరుంది, ఆ ఊరికి నేను వెళ్ళిపోతానయ్యా అన్నాడు. అక్కడ కూడా దేవుడు పర్వతానికి ఎక్కిపంటే ఈయనేమన్నాడు? పర్వతానికి ఎక్కిపంటే ఏమన్నాడమ్మా? నేను ఎక్కలేను, నేను వెళ్ళలేను, నన్ను ఆ పక్కన మారుతి క్యాంప్ ఉంది పక్కనే, అక్కడికి వెళ్ళిపోతాను అన్నాడు. అప్పుడు మీకు అర్థం కావడానికి ఇదే సొదొమ గొమొర్రా అనుకోండి. ఏది? పై క్యాంప్ నుంచి కింద క్యాంప్ వరకు ఇదంతా ఏంటి అర్థమయ్యేలా చెప్తున్నాను, అర్థమయ్యేలాగా. సొదొమ గొమొర్రా ఇక్కడికి వచ్చారు దేవదూతలు, బయటికి గెట్టేశారు. ఎక్కడ బయటికి గెట్టేశారు. ఇప్పుడు ఏమంటున్నారు? మీరు వెనక్కి తిరగకుండా వెళ్ళిపోండి. అదుగదుగో ఆ పర్వతం కనబడుతుంది, దేవి క్యాంప్ పర్వతం కనబడద్దు. ఇక్కడ కొండ, దేవి కొండ. కనబడినా కనబడిపోయినా కనబడద్దు అనుకోవాలంతే. ఇప్పుడు అక్కడికి వెళ్ళగానే ఏం జరిగింది? అదుగో అక్కడికి వెళ్ళిపో అంటే ఆయన అక్కడ కాదని ఇక్కడ చూశాడు. మారుతి క్యాంప్ కనబడుతుంది, ఈ చిన్న ఊరికి వెళ్ళిపోతాను. మారుతి క్యాంప్ చిన్న ఊరే కదా. నేను అక్కడికి వెళ్ళలేను, నేను ఎక్కడికి వెళ్ళిపోతానంటే వాళ్ళు ఏమన్నారు తెలుసా? త్వరగా వెళ్ళిపో, నువ్వు వెళ్ళే వరకు నేనేమి చేయలేను, నువ్వు వెళ్ళిపో తొందరగా. వెళ్ళేటప్పుడు ఒక ఇన్స్ట్రక్షన్ ఏంటో తెలుసా? వెనక్కి తిరక్కో అంటే ఇక్కడి నుంచి మొదలెట్టారండి పరుగు. ఎక్కడికే? సోయారు అనేటువంటి ఊరికి. పరిగెత్తేటప్పటికి మన లోతు భార్య గారు ఈలోపే వెనక్కి తిరిగింది. ఈలోపే ఉప్పు స్తంభం అయిపోయింది, వాళ్ళకి వెనక్కి తిరగలేదు కదా, పరిగెట్టేస్తున్నారు. అలా జరిగింది. ఇక్కడ వీళ్ళు వెళ్ళిపోగానే సొదొమ గొమొర్రా ప్రాంతాలను అగ్ని గంధకాలతో దేవుడు కాల్చేశాడు. ఒకటి, లోతు భార్య మీద కూడా దేవుడు కనికరపడ్డాడా లేదా? లోతు మీద పడ్డాడా లేదా? లోతు కుమార్తెల మీద పడ్డాడా లేదా? ఆ కనికరాన్ని బట్టే చేతులు పట్టుకుని మరీ బయటికి గెంటేసాడా లేదా? బయటికి గెంటేసిన లోతు భార్య నశింపవడం మానిందా? నాశనమైపోవడం మానిందా? దేవుడు కీడు మీదకి రావడం తప్పిందా? మరి దేవుడే ఉగ్రత నుంచి తప్పించుకో, దేవుడే నశించిపోకుండా నిన్ను నువ్వు కాపాడుకో, దేవుడే నాశనం అయిపోతావు జాగ్రత్త అని అన్నాడా లేదా వాళ్ళని? అయినా కానీ నాశనం అయిపోయిందా లేదా లోతు భార్య?
ఈ రోజున కూడా ప్రియ దేవుని సంగమా, దేవుడు నశించవద్దు, నాశన కోపానికి దిగవద్దు, నిత్య నరకాగ్నిపాలు కావద్దు, అగ్ని ఆరదు, పురుగు చావదు అని దేవుడు ఉపదేశం ఇస్తూ 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 నిన్ను ఉగ్రత నుండి తప్పించడానికి చెయ్యి పట్టుకుని మరీ బలవంతం చేసి మరీ కోపములో ఉండకు, నిద్రలో ఉండకు. నేను అంటున్నాను లేదా, నిద్రలో ఉండకు అంటున్నా. నిద్రలోనికి ఎలా జారుకుంటామో మనుషులు, అలాగే ఈ నాశన కోపానికి లోతు భార్య. దేవుడేమన్నాడు, నన్ను నాయందు విశ్వాసం ఉంచితే నిత్య జీవం, నాకు అవిధేయులైతే నా ఉగ్రత మీ మీదకే వస్తుంది. ఇప్పుడు లోతు భార్య దేవుని మాట విన్నాదా? దేవుడు అంత బలవంతం చేసి ఉగ్రతలో, నా ఉగ్రత నీ మీదకి రాకూడదు, నీవు నాశనం కాకూడదు, నీవు నశించిపోకూడదు అన్నట్టుగా బలవంతం చేసి బయటకు లాగితే, వెనక్కి చూడొద్దు అనేటువంటి ఒక ఉపదేశం ఇస్తే, ఒక ఆజ్ఞ ఇస్తే, ఆజ్ఞను గైకొందా అతిక్రమించిందా? ఏదైనా కాలిపోతుంది అనుకోండి, ఇంజిన్ వచ్చింది అనుకోండి, ఫైర్ ఇంజిన్ వచ్చింది అనుకోండి, ఆరిపింది అనుకోండి, మన ప్రాణాలు తెప్పరిల్తాయి లేవా? వాళ్ళు చెయ్యి పట్టుకుని నిన్ను లాగేశారు అనుకోండి, ఆ దిక్కు ఈ దిక్కు చూడకుండా ఒకే దిక్కు చూసి పారిపోతావు లేదా? అంతేగాని కాలుతుందా లేదా అసలు చూస్తా, వెనక్కి కాలుతుందా లేదా అసలు అని, ఇంతకీ కాలుతుందా లేదా అనుకుంటావా? అప్పటికే గుండు కొట్టుకుని ఎలా పడితే అలా పరిగెడతాం. కానీ ఈవిడ ఏం చేసింది తెలుసా? వెనక్కి తిరగొద్దని దేవుడు ఆజ్ఞించాడు, పండు తినొద్దని దేవుడు ఆజ్ఞించాడు, సౌలుకి దేవుడు ఆజ్ఞించాడు. వీళ్ళందరికీనే దేవుడు మాట పట్టలేదు. లోతు బిడ్డలకి దేవుని మాట పట్టించింది. వీళ్ళకి పట్టించిందా? పట్టించలేదు. అందుకని ఏమైంది, ఇవిడి దేవుని ఉగ్రత రాకపోతే ఉప్పు స్తంభం అయిపోద్దా? చెప్పండి అమ్మ, ఒకసారి నా వైపు చూసి చెప్పండి. ఉప్పు స్తంభం అయిపోద్దా? దేవుడు ఏమి డిక్లరేషన్ చేయకపోతే ఉప్పు స్తంభం ఎలాగైపోద్దా? ఆవిడి దేవుని ఉగ్రత వచ్చిందా లేదా ఆమె మీదకి? ఈయనేమన్నారు, సోయారుకి వెళతానన్నారా? వెళతానన్న తర్వాత సోయారులో భయం వేసింది. నీకు భయం వేద్దండి, ముందు అక్కడికి వెళ్ళిపోమన్నాడు దేవుడు. నువ్వు కాసేపు ఉండాలి, టైం వేస్ట్ చేసుకోవాలి, గుండె దడదళ్ళాడాలి, అన్నీ అయిపోయాక దేవుడి చిత్తం కాదేమోనండి, తర్వాత దేవుడి చిత్తం అదేమోనండి, వెళ్ళమంటారండి, ప్రార్థన చేయండి. ప్రార్థన చేసాం, ఇల్లు. ఇప్పుడు ఏం చేశాడు లోతు? అక్కడి నుంచి ఏం చేశాడమ్మా? పర్వతం ఎక్కాడు. వీళ్ళు ముందెక్కరు. దుఃఖము, ఆయాసము, బాధ అన్నీ వచ్చి ఒక కుదుపుతే, ఆ కుదుపుతో ఎక్కడికి ఎక్కుతారు? పర్వతం ఎక్కాడు. ఇప్పుడు పర్వతం ఎక్కి గుహలో ఏం చేస్తున్నాడు? కాపురం ఉన్నాడు. ఎవరెవరంటే గుహలో, పర్వతం మీద ఒక గుహలో కాపురం ఉన్నారు. ఎవరెవరు అంటే లోతు, ఇద్దరు కుమార్తెలు. అప్పుడు ఇద్దరు కుమార్తెల్లో పెద్దదంటుంది, సర్వలోక మర్యాద చొప్పున ఏ పురుషుడు లేడు అంది. ఇప్పుడు చెప్పండి, ఎక్కడ ఏ పురుషుడు లేడా? నాకు తెలియక అడుగుతున్నా, అబ్రహాము గురుండి తెలియదా వీళ్ళకి? ఒక్క మాట అబ్రహాం గురుండి తెలియదని అనుకోకండి. వాళ్ళ అమ్మని, వాళ్ళ నాన్నని, వాళ్ళని, లోతు సిరి సంపదలన్నిటినీ శత్రు రాజులు ఎత్తుకెళ్ళిపోయినప్పుడు వాళ్ళ కుటుంబంతో పాటు సొదొమ గుమొర్రా రాజులను, రాజ్యానికి సంబంధించిన ప్రజలను అందరిని యుద్ధం చేసి ఇచ్చినోడు ఎవరో? అప్పుడు అంటారా, ఇదిగో పెద్దనాన్న అంటారా? అనరు. అప్పుడు తెలుసాయినా పురుషులు లేరండి పురుషులు. ఒక్కడ చెప్పనా, దేవుణ్ణి చూచుకుంటే మనం ఎట్టి పరిస్థితుల్లో అవివేకపు ఆలోచించడానికి సాహసించము. ఇక్కడ ఏమని మాట్లాడుతుందంటే, ఒక అవివేకపు ఆలోచన,
ఒక మాటలో చెప్పాలంటే సర్వలోకమును మోసపుచ్చువాడు అక్కడున్నాడు. వాడు ఏం చేస్తాడంటే వాడికి అనుకూలతను చూసుకొని మనల్ని బలహీనపరచాలంటే బలహీనపరుస్తాడు, భ్రమపరచాలంటే భ్రమపరుస్తాడు. ఇన్ని రకరకాల క్యారెక్టర్స్ ఉన్నాయి వాళ్ళు. ఇప్పుడు వీళ్ళని భ్రమపరిచాడా బలహీనపరిచాడా? ఇలా అయితే అర్థమవుద్ది. సౌలు ఉన్నాడు, సమూయేలు గిల్గాలులో ఆగమన్నాడు, నేను వచ్చి బలులు అర్పిస్తానన్నాడు. సౌలు దేవుణ్ణి చూచాడా బలహీనుడయ్యాడా? సౌలు దేవుణ్ణి చూడక బలహీనుడయ్యాడు. అంతకుముందు సౌలు బలవంతుడా కాదా? ఇప్పుడు ఎందుకు బలహీనమయ్యాడంటే అదును చూసుకుని బలహీనపరుచు ఆత్మ, సర్వలోకమును మోసపుచ్చు ఆత్మ, ఎవరిని మింగుదామా అని వెతుకుతూ తిరుగులాడుతున్న ఆత్మ ఏం చూపించింది? బలహీనపరిచి ఏం చూపించింది? వీళ్ళకి ఏం చూపించిందంటే సర్వలోక మర్యాద చొప్పున మిమ్మల్ని పెళ్లి చేసుకోవడానికి ఏ పురుషుడు లేడు. తన దేవుడు లేడా? లోతు దేవుడు లేడా? ఆ దేవుడే కదమ్మా కనికరించి నశించిపోకండి అన్నాడు. ఆ దేవుడే కదా కనికరించి నాశన కోపంలో నుంచి మీరు పారిపోండి అన్నాడు. నిన్ను నశింపు కాకుండా నాశనం కాకుండా దేవుని కీడు నీ మీదకి రాకుండా నిన్ను కనికరించి పర్వతం మీదగా పారిపోమని చెప్పినటువంటి దేవుడు నీకు లేడా? అగ్ని గంధకాల్లో నుంచి కాపాడినవాడు ఆయన కాడా? కీడు నుండి తప్పించినవాడు ఆయన కాడా? పర్వతం మీదకు వెళ్ళమన్నవాడు ఆయన కాడా? ఆ పర్వతములో నివాసము చేస్తున్నటువంటి నీవు చూడాల్సింది ఆయనన లోక మర్యాద చొప్పున చూడాలా? ఆయన చూస్తే బలహీనపరచబడ్డానికి అవకాశం ఉంటుందా? సౌలు ఆయనను చూస్తే అక్కడ అక్రమంగా ప్రవర్తించడానికి అవకాశం ఉంటుందా? వీళ్ళు ఎవరిని చూసలేదు. ఏమంటే నాకు తెలియకడుతాను, అంత కార్యం చేసింది దేవుడే కదండి బాబు. ఒక్క మాట అంత జ్ఞానంగా ఉంటారేటో నాకు అర్థం అవ్వదు. నువ్వు అగ్ని గంధకాల్లోంచి తప్పింపబడ్డావంటే నిన్ను తప్పించింది ఎవరో? పోనీ చెయ్యట్టుకుని బయటెట్టింది ఎవరో? అక్కడి నుంచే కదా నువ్వు ఎక్కడికి వెళ్ళావు. మరి అక్కడికి వెళ్ళిన తర్వాత నీకు దేవుడు గుర్తు రాలేదా? పర్వతం దగ్గరికి వెళ్ళమని చెప్పింది ఎవరో? నువ్వు నాశనం కాకుండా నిన్ను కాపాడింది ఎవరో? నువ్వు నశించిపోకుండా కాపాడింది ఎవరో? నీ మీదకి దేవుని ఉగ్రత రాకుండా నిన్ను సేఫ్ సైడ్లో సేఫ్ జోన్లో పెట్టింది ఎవరో? మరి ఆ దేవుడు నీకు లేడా? అసలు ఆ దేవుడు గుర్తులేడా? అసలు ఆ దేవుడు ఇంతవరకు చేసిన వాడు చేయలేడా? నీ ప్రాణాలే పోదును కదా అక్కడ. మీ మమ్మీ కూడా వెనకంజి వేసినందుకు ఏమైపోయింది? మీ మమ్మీ దృష్టాంతంగా ఉందా నీకు? అమ్మ దృష్టాంతంగా ఉండాలి కదా. అమ్మ బాబు సత్యదేవుడు, అద్వితీయ సత్యదేవుడు, సర్వలోకనాథుడు, సర్వశక్తిమంతుడు. మా అమ్మని వెనక్కి తిరిగి చూడొద్దు అన్నాడు, మా అమ్మల్ని వెనక్కి తిరిగి చూడొద్దు అన్నాడు. మేము వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపోతే మా అమ్మ వెనకాల ఏముందని చూసింది. అందుకని ఏమైంది? అంత సత్యవంతుడు, అంత బలవంతుడు, అంత మహత్యం కలిగిన వాడు మా నాన్న దేవుడు మాకున్నాడు. హల్లెలూయా. సొదొమ గొమొర్రా పట్టణ ప్రాంతాల్లో బలహీన ప్రజల మధ్య బలహీనపరచబడకుండా మా దేవుడు మమ్మల్ని కాపాడాడు. అగ్ని గంధకాలలో నుండి కరుణా సంపన్నుడైన దేవుడు మమ్మల్ని కాపాడాడు. మా అమ్మ ఆ దేవుడికి విధేయత చూపనందుకు ఉప్పు స్తంభం అయిపోతే మేము విధేయత చూపినందుకు మేము పర్వతములు ఇంకను బ్రతకగలుగుతున్నాం. ఇంకను ఆయనకు విధేయత చూపితే, ఆయనకు ప్రార్థన చేస్తే, ఆయన ఎందుకు విశ్వాసం ఉంచితే, ఆయనని ఆధారం చేసుకుంటే ఆయనే సర్వాధారమై మా బ్రతుకులను ముందుకు నడిపించగల సమర్థుడు. హల్లెలూయా అనుకోవడానికి ఆస్కారం ఉందా లేదా? ఉందా? ఇప్పుడు చెప్పు, ఎంతవరకు నడిపించింది ఆ దేవుడేనా నిన్ను? నీకు పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నాయా? దిక్కులన్నీ నిన్ను విక్కరించేటువంటి అనుభవాలు ఉన్నాయా? ఆరడి మాటలు నిన్ను బాధ పెడుతున్నాయా? కష్ట నష్టాల్లో నువ్వు ఊబిలో కూరుకుపోయినటువంటి ఫీలింగ్ నీకుందా? ఒక్కడ చెప్పు, అలనాడు నీవు నమ్ముకున్న నీ దేవుడు ఈనాడు నీ చెయ్యి విడిచిపెట్టినట్టు నీకు అనిపించిందా? ఇక ముందు చెయ్యగలడా? చేసి చూపగలడా? విశ్వసించుచున్నావా? ఎస్, విశ్వసించు. హల్లెలూయా.
దేవునికి స్తుతి కలుగుగాక. నీ దేవునిలో శక్తి తగ్గలేదు, ప్రభావము తగ్గలేదు. నీ దేవుడు నీకు ఆధారం. నీ దేవుణ్ణే నీవు ఆధారంగా చేసుకుంటే సర్వ ఆధారమై నిన్ను ఉద్ధరించగల సర్వశక్తిమంతుడు. ఏ దినాన కూడా నీవు అజ్ఞానంగా అవివేకంగా మాట్లాడకు. ముఖ్యముగా లోకమును నీవు చూడకు. హల్లెలూయా. నీవు లోకమును చూస్తూ ఉన్నప్పుడే వాళ్ళు అలాగంటున్నారండి. నువ్వు లోకమును చూస్తున్నప్పుడే ఇంకా తగ్గలేదా అంటున్నారండి. నువ్వు లోకమును చూస్తున్నప్పుడే మీ పిల్లలకి ఇంకా పెళ్ళిళ్ళు అవ్వలేదు అంటున్నారండి. నువ్వు లోకమును చూస్తున్నప్పుడే మీ పిల్లలకు ఉద్యోగం లేదు కదా అంటున్నారండి. మరి ఏం చేస్తా? పెళ్ళికి వెళ్తా మానేశాను అందుకేనండి. పరామర్శించడానికి వెళ్తా మానేసాం అందుకేనండి. ఫంక్షన్లకు వెళ్ళడం మానేసాం అందుకేనండి. నాకు తెలియకడుగుతాను, నువ్వు వాళ్ళకి భయపడి మానేసావా? మరి ఇప్పుడే కదండి దేవుడు చేయగలడా? చేసి చూపుతాడా? నీ జీవితంలో చేయగలడా? మరి ఎందుకు మానేసావు? మాటలు తట్టుకోలేకపోతున్నాం అండి. గుండెల్లోకి దూసుకుపోతుందండి. ఒక్కొక్కరు ఒక్కో రకంగా మాట్లాడుతున్నారండి. నాకు తెలియకడుతుంటే వాళ్ళ మధ్యలోకి వెళ్ళి నా దేవుడు చేస్తాడని చెప్పగలిగే సత్తా లేదా నీకు? అంటే అది విశ్వాసం కాదా? విశ్వాసం అంటే అందరి మధ్యలోకి వెళ్ళి ఆరళ్ళు పడుతూ, నిందలు పడుతూ, అవమానాలు పడుతూ, అపహసింపబడుతూ నీ దేవుడు చూసి నా దేవుడు సర్వశక్తుడు అంటావే, అదండి క్రియలతో కూడిన విశ్వాసం. ఏదండి క్రియలతో కూడిన విశ్వాసం? హల్లెలూయా. ఇంకా తగ్గలేదా అంటే తగ్గుద్దే. ఇప్పుడు వరకు సజీవంగా కాపాడబడ్డానంటే నా దేవుడు నా పక్షంగా ఉండి, మంచాన్న మళ్ళించేటువంటి నేను ఈ రోజున రోడ్డు పట్టుకు తిరుగుతున్నానంటే నా దేవుడు కనికరం నా మీద ఉండబట్టి. ఎంతవరకు చూసిన దేవుడు ఇక ముందు చూడడా? ఇక ముందు చూస్తాడు. నువ్వు నన్ను చూడబోతున్నావు అను. ఇంకెప్పుడన్నా ఇలాగైపోతున్నావేటంటారా? చెప్పు మరి. అనరు. ఏళ్ళతో మాట్లాడకూడదురా బాబు, మాట్లాడితే మాత్రం చాలా గట్టిగా ఇస్తారు మనకి అనుకుంటారు. నువ్వు మాట్లాడవు, నీ దేవుణ్ణి పైన పెట్టవు. ఎంతవరకు ఏం చూశాడులే దేవుడు అన్నట్టుగా, ఎంతవరకు ఏం చేశాడులే దేవుడు అన్నట్టుగా, ఇక ముందు ఏం చేస్తాడులే దేవుడు అన్నట్టుగా మానిబడెత్తవా? అయ్యో, ఓడిపోయావా సమస్య ముందు? మనం అనుకుంటాం కదండి, గొలియాతు ముందు దావీదు దేవుని ఆత్మతో నిలబడ్డాడో వెళ్ళిపోయాడు వెనక్కే. మరి నువ్వెందుకు వెనకం చేస్తున్నావు? వాక్యం అంటే ఏంటో తెలుసా? మనం అనుకుంటాం లోతు భార్య వెనకం చేసింది విశ్వాసం లేక. ఇప్పుడు చెప్పు, నువ్వేమేస్తున్నావు? నీ దేవుడు అంటే నీకు విశ్వాసం ఉంటే ఏం చేస్తావు తెలుసా? ఎదురు రొట్టు నిలబడతావు. నీ దేవుడు అంటే నీకు విశ్వాసం ఉంటే ఏం చేస్తావు తెలుసా? ఒక్క మాట అంటే 10 అద్భుతాలు చెప్తావు నీ జీవితంలో చేసింది. హల్లెలూయా. ఒక్క మాట అంటే ఏమంటావు తెలుసా? పిన్ని, ఎంతవరకు నా బ్రతుకేంటో నువ్వు చూసావు, ఇప్పుడేంటో నా బ్రతుకు చూసావు, కళ్ళారా నా బ్రతుకు నువ్వు చూడట్లేదా? ఇక ముందు నా దేవుడు చేయలేడా? నువ్వు చేసావా? నా వాళ్ళు వచ్చి చేశారా? ఎవరు చేశారు తెలుసా? నేను నమ్ముకున్న నా దేవుడు చేశాడు. ఒకప్పుడు నా పరిస్థితులు చూసావు, ఇప్పుడు నా పరిస్థితులు చూసావు. ఒకప్పుడు నా స్థితిని చూసావు, ఇప్పుడు నా స్థితిని చూసావు. ఒకప్పుడు నా బిడ్డలను చూసావు, ఇప్పుడు నా బిడ్డలను చూసావు. ఇప్పుడు నువ్వు ఇది మైనస్ అంటున్నావు, నేనంటున్నా నా దేవుడు అతీతమైన కార్యాన్ని చేసి నీ కళ్ళ ముందు చూపుతాడు. ఆ విశ్వాసం నాకుంది. హల్లెలూయా. అంతేగాని గొలియాతు ఎదుట దేవుని ఆత్మతో నిలబడ్డాడు కాబట్టి గొలియాతు మీద జయం పొందాడు. హల్లెలూయా. నిన్ను వెక్కిరిస్తున్నటువంటి పరిస్థితుల మధ్య నీవు ఓడిపోయినట్టుగా తలదించుకుని నిలబడ్డానికే నీ దేవుడు తల ఎత్తబడినటువంటి దేవుడు, దించబడినటువంటి దేవుడు. హల్లెలూయా. నీ దేవుడు తల ఎత్తబడిన దేవుడు. అంధకార శక్తులను, క్షుద్ర శక్తులను, చీకటి శక్తులను, చిల్లంగి శక్తులను సహితము నిర్మూలపరిచి ఆయన జయశీరుడై తిరిగి లేచిన దేవుడు. హల్లెలూయా. తలపైకి ఎత్తబడిన దేవుణ్ణి బట్టి నువ్వు తలదించుకుంటావు ఎందుకు? నాకు తెలియగడుగుతాను. సమస్య ఎదుట నిన్ను చూచుకుంటూ నువ్వు నిలబడితే నీవు చతికిలబడతావు. సమస్య ఎదుట నీ దేవుని ఆత్మతో నీవు నిలబడితే నీ దేవుని శక్తిని సమస్యను మృంగివేయ సాధ్యమో.
హల్లెలూయా. నీ దేవుడు శక్తిమంతుడు. ఒకవేళ నువ్వు అవిశ్వాసంతో ఉన్నావో, అంధత్వములు ఉన్నావో, ఒకవేళ నిన్ను బలహీనపరచు ఆత్మ పట్టుకొని బలహీనపరుస్తుందేమో నాకు తెలియదు, కానీ ఇవి బలహీనపరుచు ఆత్మ యొక్క క్రియలు. సర్వలోక మర్యాద చొప్పున మనతో పోవడానికి ఎవరు లేరంట? శత్రు సమూహమును నిర్మూలపరచడానికి, శత్రువులను జయించడానికి ఇశ్రాయేలుల పక్షముగా దేవుడు సౌలును రాజుగా ఏర్పరిస్తే, అంతవరకు దేవుడు సౌలుకు విజయాలు ఇవ్వలేదా? ఇప్పుడు ఇవ్వడా? అంతకుముందు సౌలు ఎవరిని చూస్తే విజయం ఇచ్చాడు. ఇప్పుడు సౌలు ఎవరిని చూస్తున్నాడు? బలహీనపరచబడి పరిస్థితులు చూస్తున్నాడు. ఎక్కడ కూడా బలహీనపరచబడినటువంటి వారై అంతవరకు నడిపించినటువంటి దేవుణ్ణి, నిలబెట్టినటువంటి దేవుణ్ణి, పర్వతం ఎక్కించిన దేవుణ్ణి, గుహలో నివసింపజేస్తున్న దేవుణ్ణి మరిచి ఆ దేవుడేమయ్యానో, ఏ దేవుడు మనకేం చేయునో అన్నట్టుగా ఏం చేశారు? జాగ్రత్త సుమా. లోతు భార్య వెనక్కి తిరిగిందంటే మనకే బొలుపు ఎలగలేదు. ఏం ఎలగలేదు. లోతు భార్య తిరిగిందండి. మేమెక్కడ తిరిగాం? ఇప్పుడు చెప్పు, తిరిగావా? చూసావా వాక్యం? మనల్ని మనం భ్రమపరుచుకుంటాం, మనల్ని మనం మోసం చేసుకుంటాం, కానీ ప్రకటింపబడిన వాక్యం నీ బొబ్బు విడగొడద్ది. ప్రకటింపబడుతున్న వాక్యం నీ మొబ్బు విడగొడద్ది. ఎప్పుడైతే నీవు దేవుణ్ణి చూడలేదో బలహీనపరుచు ఆత్మ నిన్ను ఆక్యుపై చేస్తుంది. అప్పుడు నువ్వు పరిస్థితులను మాత్రమే చూడగలుగుతావు, దేవుడు చేయు ఘన కార్యములను చూడలేవు. ఈ యొక్క సంబంధమైన దేవత విశ్వాసుల మనోనేత్రాలు గుడ్డితనాన్ని కలిగించడమే కాదు, బలహీనపరుచు ఆత్మ నీ ఆత్మీయ నేత్రములు వెలిగింపబడకుండా నిమిత్తము, చీకటి చెయ్యి నిమిత్తము నీ శరీర నేత్రాలను బాగుగా తెరుస్తుంది. అందుకే కదా ఏ నేత్రాలు తెరవబడ్డాయంట? మన ఆదాము గారికి, అవ్వమ్మ గారికి శరీర నేత్రం. ఎవరు ఆక్యుపై చేశారు వాళ్ళని? నీకు కూడా ఏ నేత్రాలు తెరవబడుతున్నాయి? శరీర నేత్రాలు బాగా తెరవబడుతున్నాయి, ఆత్మీయ నేత్రాలు తెరవబడట్లేదు. సంఖ్యాకాండం 14 అధ్యాయంలో 10 మందికి శరీర నేత్రాలు బాగుగా తెరవబడిను, మరో 2 ఆత్మీయ నేత్రాలు బాహాటంగా తెరవబడును. ఆత్మీయ నేత్రాలతో ఉన్నవాళ్ళు మన దేవుడు సమర్థుడు అన్నారు. శరీర నేత్రాలతో ఉన్నవారు వాళ్ళు ముందు మనం మిడతలమండు అన్నారు. విశ్వసించని వారి మీదకి దేవుని ఉగ్రత వచ్చింది. విశ్వసించిన 2 వాగ్దాన దేశానికి నడిచారు. ఎస్, దేవునికి స్తుతి కలుగుగాక. విశ్వాసం అంటే అల్లాటప్ప వ్యవహారం కాదు. విశ్వాసం అంటే నువ్వు అనుకున్నది విశ్వసించడం, నీకు అనుకూలమైనది విశ్వసించడం కాదు. విశ్వాసం అంటే ప్రతికూలతలో సహితము నీ దేవుణ్ణి చూస్తూ జయించగలిగేది విశ్వాసం, విజయోత్సవముతో మాట్లాడగలిగేది విశ్వాసం, జయమును ప్రకటించగలిగేది విశ్వాసం, జయమును వరించినట్లుగా స్తుతించగలిగేది విశ్వాసం. హల్లెలూయా. విశ్వాసం అంటే ఆషామాషి విషయం కాదు. విశ్వాసమును ప్రదర్శించడం అంటే ఆషామాషి విషయం కాదు. నిన్ను బలపరుచు దేవుని ఆత్మకు మాత్రమే నీవు చోటిస్తే విశ్వాస సహితంగా నీవు జీవించగలుగుతావు, విజయాన్ని ప్రకటించగలుగుతావు, విజయము నిన్ను వరించగలుగుతుంది. సకల ప్రజల మధ్యలో సాక్షార్థంగా దేవుని ఎదుట, మనుష్యుల ఎదుట నీవు నిలబడగలుగుతావు. ఇప్పుడు చెప్పండి, లోతు భార్య ఏం చేసింది? చెప్పండి, పర్లేదు, ఏమన్నా చెప్పండి. ఏం చేసింది లోతు భార్య? నువ్వేం చేస్తున్నావు? ఇప్పుడు ప్రశ్నించుకో, సమాధానం నీలో నుండి వెతుక్కో, అవసరమైతే పుస్తకంలో రాసుకో, ప్రతిదినము ప్రార్థనలో ముందుకు సాగు. విశ్వాస సహితమైన జీవితం, విశ్వాస సహితమైన ప్రార్థన. లోకాన్ని మూయబడిన నేత్రములతో చాలా బరువుగా చూశారు, అవివేకపు పని చేశారు. తన తండ్రికి ద్రాక్షరసం చాలా ఎక్కువ పోసేసి అతను తెలియని మత్తుడై తిరుగుతున్నప్పుడు 2 కుమార్తెలు కన్న తండ్రితో పాపం చేశారు.
ఎందుకు అంటే వాళ్ళ ఉద్దేశం తనతో పాపం చేయాలని కాదు. సర్వలోక మర్యాద చొప్పున మనకిక పురుషుడు లేడు. అయ్యో, ఒక్క విషయం చెప్పండి, అవివేకముతో వాళ్ళ యొక్క ఆలోచన ఎంత అనార్థానికి దారి చేసింది. అది నిజమైన ఆలోచన, సత్యమైన ఆలోచన. దేవుని ఆత్మ నిన్ను సత్యమైనటువంటి మార్గము గుండా, సత్యవంతమైనటువంటి వివేకముతో కూడినటువంటి ఆలోచన చేయడానికి నిన్ను పురుకొల్పుతుంది. హల్లెలూయా. దుష్ట ఆత్మ నీ నాశనానికి, దుష్ట ఆత్మ నీవు నశించిపోవడానికి, దుష్ట ఆత్మ నీ మీదగా కీడు జోగడానికి నిన్ను అవివేకపు ఆలోచనతో నడిపిస్తుంది. అది ఎంత వివేకపు ఆలోచన నడిపిస్తుందంటే ఒకసారి చెప్పండి మీరు. కొంతమంది ఎంత వివేకంగానో చచ్చిపోదాం అనుకుంటారు. అది ఎంత వివేకపు ఆలోచన. ఇప్పుడున్న సమస్యలకి నువ్వు తాలూకాకు చచ్చిపోదాం అనుకుంటున్నావు, మరి నీ పిల్లలు ఏమైపోతారు, నీ భర్త ఏమైపోతారు, నీ కుటుంబం ఏమైపోద్ది, నీ పరువు ప్రతిష్ట ఏమైపోద్ది. నా అయితే అసలు జనాలందరూ కూడా నీ చెప్పుకోవడం మానేస్తారా సూసైడ్ చేసుకున్నావని. అంటే ఎంత వివేకపు పనండి, చచ్చిపోదాం అనుకోవడం. దేవుని ఆత్మ తేట తెల్లంగా నీతో మాట్లాడుతుంది. ఇక్కడున్న వాళ్ళలో ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, ముగ్గురు కాదు, నలుగురు కాదు, అంతకంటే ఎక్కువ మందే చచ్చిపోదాం అనేటువంటి ఆత్మ మిమ్మల్ని తరుముతుంది, మిమ్మల్ని వెంటాడుతుంది. అది అవివేకపు ఆలోచన కాదా? సౌలు తీసుకున్నది అవివేకపు ఆలోచన కదా. ఇది దేవుని ఆత్మ ప్రేరణ. నాకు తెలియగలుగుతాను, దేవుని ఆత్మ ప్రేరేపిస్తుందా చచ్చిపోదాము, వెళ్ళిపోదాము, అగ్ని ఆరని పురుగు చావని దౌర్భాగ్య దౌష్ట్యంలోకి నువ్వు దిగిపోతావు. ఈ బాతకే తాలుకోలేకపోతున్నావు, తట్టుకోలేకపోతున్నావు, ఈ వేసవకాలంలోనే చిటపట్లాడిపోతున్నావు. మరి అక్కడ మామూలుగా ఉంటుంది ఇటు సేగ, మామూలుగా ఉంటుంది అనుకుంటున్నావా సేగ? నువ్వు ఎట్టి పరిస్థితుల్లో కూడా లబోదిబ్బోమని బాదుకున్నా వినే నాథుడు లేడు. లేదండి బాబు, దేవుడు కరుణామయుడు, అక్కడ ఇట్టేస్తాను మర్రా అని అనుకుంటున్నావేమో. అలాంటి బుద్ధిహీనులు ఉంటారని దేవాది దేవుడు దృష్టాంతంగా లాజర్ని ధనవంతుడిని పెట్టాడు. ఇప్పుడన్నా అర్థమైందా? అక్కడ ఇట్టేస్తావా? అర్థమైందా లేదా? మొర్ర అక్కడ పెట్టకమ్మా, ఎవరంటారు? ఇంకా 4 బాధలు బాధేస్తాడు దేవుడు అంటున్నా పెట్టని. ఎవరో సైతనిగాడు దూతలు నెడతాడు అక్కడ. యాతన పడ్డాడంట. చిన్న నీటి బొట్టు కోసం యాతన పడ్డాడంట. అగ్ని జ్వాలల్లో యాతన పడ్డాడంట. నువ్వు ఎన్ని గంటల క్రైస్తవుడు అన్నా, క్రైస్తవురాలన్నా సచ్చావు అంటే, ఆత్మహత్య చేసుకున్నావు అంటే నువ్వు పాతాళానికే పోతావు. నేను రాసిచ్చేస్తాను, సంతకం నాదే అనుకో. నిన్ను బలహీనపరుస్తున్నది దురాత్మ. ఇప్పుడు చెప్పండమ్మా, ఏం చేసింది లోతు భార్య? వెనక్కి చూసింది. చచ్చిపోదాం అని అంటున్నావంటే నువ్వు వెనక్కి చూస్తున్నావు లేదా? నీ దేవుని చూడట్లేదు. నువ్వు చచ్చిపోతే పరలోకం వెళ్ళిపోతావని అనుకోకో. ఎవరు బోధించారో కానీ అది అబద్ధ బోధ. ఏమండి, ఏమైపోయిందండి జీవితం? దేవుడేమో నాశనం అయిపోకూడదని కనికరించాడు, నశించిపోకూడదని కనికరించాడు. ఆయన కీడు ఉగ్రత నీ మీదకి రాకూడదని కనికరిస్తే ఎల్లెల్లెల్లి ఆయన ఏదైతే, ఏ ఉద్దేశ్యంతో అయితే నిన్ను కాపాడుకున్నారో ఆ ఉద్దేశాలన్నీ కాలదన్నేసి, ఆ ఉద్దేశాలన్నీ మంటపాలు చేసేసి, ఆ ఉద్దేశాలన్నీ పెంటలో పాతేసి నువ్వేం చేసావు అంటే, లోతు భార్యని అడుగుతున్నాను, చెప్పండి, మీరు చెప్పండి. ఆవిడ పక్షంగా మిమ్మల్ని అడుగుతున్నాను అనుకున్నారు పాపం. చెప్పండి అమ్మా, ఏం చేసావు? ఇప్పుడు కూడా దేవుడు నువ్వు నశించిపోకూడదని ఆయన రక్తం చిందించి ప్రాణం దారపోసి ఎరడోని క్యాంపస్ సంఘంలో నిన్ను నాటి, నీ చెయ్యి పట్టుకుని అగ్ని గుండంలోంచి లాగినట్టుగా, ఉపద్రవంలోంచి లాగినట్టుగా, నాశనం నుండి లాగినట్టుగా, కీడు నుండి లాగినట్టుగా వాక్యమిచ్చి నిన్ను లాగుతుంటే, మరుక్షణం నీ ఆలోచనలు, నీ తలంపులు, నీ ఊహల ఉద్దేశాలు దేనికి సంకేతాలుగా ఉన్నాయి? నాశనానికే, కీడుకే, ఉగ్రతకే. వాళ్ళు ఎక్కువెట్టి మనం తొక్కుపెట్టి. చెప్పండి ఇప్పుడు ఓ మాట. ఆవిడ ఎక్కువెట్టి మనం తక్కువెట్టి, ఆవిడ తలదండినోళ్ళు అనమాట క్రైస్తవ సమాజంలో ఉన్నవాళ్ళు. ఎంతమంది వెళ్ళిపోవట్లేదండి, ఎంతమంది వెళ్ళిపోవట్లేదండి నరకం. వీళ్ళందరూ క్రైస్తవులు కాదా?
వీళ్ళందరూ సంఘంలో నాటబడిన వాళ్ళు కాదా? వీళ్ళందరికీ దైవజనులు లేరా? వీళ్ళందరికీ దేవుడు ఉపదేశము ద్వారా మాట్లాడలేదా? వీళ్ళందరితోనూ నా ఉపదేశమును విశ్వసించండి, విధేయత చూపండి, పరలోక రాజ్యం ప్రవేశిస్తారు, విశ్వసించని వాడు అవిధేయుడవుతాడు, నా ఉగ్రత మీ మీదకు వస్తుందంటే ఎందరూ మాటలు నమ్ముకున్నారు? ఎందరూ మాటలను నమ్ముకుంటున్నారు? ఆ మాటలను సంఘమా నువ్వు నమ్ముకుంటున్నావా? మరి అప్పుడప్పుడు ఎందుకు బయలుపరచబడుతున్నాయి నీలో ఇటువంటి ఆలోచనలు? ఎందుకు బయలుపరచబడుతున్నాయి నీలో ఇటువంటి తలంపులు? ఎందుకు నీవు శూన్యాన్ని చూస్తున్నావు? ఎందుకు నీవు బలహీనంగా ఆలోచిస్తున్నావు? నీ దేవుడు బలవంతుడు కాదా? బలవంతుని ఆత్మ నీలో ఉంటే బలమైనటువంటి ఆలోచనలు, దేవుడికి అంగీకారమైన వివేకపు ఆలోచనలు నువ్వు ఆలోచిస్తావు. నిన్ను బలహీనపరుస్తున్నది దురాత్మ గనుక బలహీనమైన ఆలోచనలు నీవు ఆలోచిస్తున్నావు, తలస్తున్నావు. నువ్వు ఏం చేస్తున్నావు? చేద్దాం, ఇలా ఉందాం, ఏమైపోతుందో, ఎలా అయిపోతుందో, అయ్యయ్యో. నీ దేవుణ్ణి నువ్వు తక్కువ చేయకు. ఎగ్జాక్ట్గా అంతవరకు వాళ్ళ పక్షంగా ఉన్న దేవుణ్ణి అకస్మాత్తుగా మర్చిపోయారండి వాళ్ళు. లోతు పిల్లలు వాళ్ళ అమ్మ దృష్టాంతం తెలిసినా మర్చిపోయారు. ఆ దేవుడు కీడుకు అప్పగింపబడకూడదని కాపాడాడని మర్చిపోయాడు. ఆ అమ్మగారేమో కొంచెం తొందరగా కీడులో పడిపోయింది, ఆ అమ్మగారేమో కొంచెం తొందరగా నాశనంలో పడిపోయింది. వీళ్ళు కొన్ని రోజులు ఆగిపడ్డారు. ఏంటి ప్రయోజనం? దేవుడు సంగమా నీ కొరకు ఒక ఉద్దేశ్యంతో, ఒక ప్రణాళికతో రక్తం చిందించి ప్రాణం దారపోస్తే ఆయన ఉద్దేశంలో, ఆయన ప్రణాళికల్లో నువ్వు లేకపోతే ఏంటి? అవివేకపు పని, అవివేకపు ఆలోచన, అవివేకపు నిర్ణయం. ఇలా నిర్ణయం తీసుకుంటే ఏమవుద్దండి అంటే ఏమవుద్ది? కీడొస్తుంది. ఏమవుద్ది? ఉగ్రత పాలవుతావు. ఏమవుద్ది? నాశనం వస్తుంది. ఏమవుద్ది? నశించిపోతావు. చనిపోయిన తర్వాత ఇవన్నీ అవుతాయి. మరి ఇప్పుడేమవుద్ది? ఇప్పుడేమవుద్ది చెప్పండి? వాళ్ళు అప్పుడే చనిపోయారా? లోతు అప్పుడే చచ్చిపోయాడా? లోతు పిల్లలు అప్పుడే చచ్చిపోయారా? ఎప్పుడుకో చచ్చిపోతారు. కానీ అంతవరకు ఏమనిపిస్తారు? కీడు. ఏమంటారు తెలుసా? ఒరే ఈ లోతు ఎవరో తెలుసా? వాళ్ళ పిల్లలు, ఆడపిల్లలకి 2 పిల్లలు ఉన్నారు కదరా, ఆ పిల్లలు ఈడి పిల్లలే. జనాల్లో ఉన్నంత వరకు మర్యాద ఉందా? లోక మర్యాద కోసం ఆలోచించావు, నీకు మర్యాద లేకుండా చేసుకున్నావు. ప్రవచనాత్మకంగా ఒక మాట చెప్తున్న జాగ్రత్త. ఇక్కడ నిలుచున్న వారలారా, లోక మర్యాద కోసం నువ్వు ఆలోచించావా, నీకున్న మర్యాద నువ్వు కోల్పోతావు. ఇది డిక్లేర్. లోతుకున్న మర్యాదను లోతు ఏమయ్యాడు? లోతు కుమార్తెలకున్న మర్యాదను వాళ్ళు ఎంతవరకు కోల్పోయారు తెలుసా? పరిశుద్ధ గ్రంథం మన చేతుల్లో ఉన్నంత వరకు ఎంతవరకు కోల్పోయారు తెలుసా? రాకడ పర్యాంతం వరకు. ఏ మర్యాద కోసం అవివేకపు ఆలోచన ఆలోచించావు? నీ మర్యాదను నువ్వు మంట గలుపుకున్నావు. అర్థమైందా? ఏమండి, మనకు మర్యాద చాలా ప్రాముఖ్యం, లోక మర్యాద కాదు. మనకి ఏ మర్యాద ప్రాముఖ్యం చెప్పరా? ఏంటి కొంచెం వద్దు మానేనా, ప్రార్థనలోకి వెళ్ళిపోతాం ఏంటి? లేదు అంటే నాకేం పెద్ద ఇబ్బంది లేదు, మీరు అనుకూలంగా ఉంటే నేను అనుకూలంగా ఉంటాను, లేదంటే అద్భుతంగా ప్రార్థనలోకి వెళ్ళిపోతాం. ఒక్కొక్కరికి ఇచ్చేస్తాను ప్రార్థన. ఉసురు అంటూ ఉండకండి. మరి లేదని నాకు అర్థమైంది, ఆలోచనలో పడ్డారు, పర్లేదు, ఇంటికి వెళ్ళి ఆలోచించుకోండి. ఇక్కడ చెప్పే వాక్యం వినండి. మళ్ళీ ఏమైపోద్దో తెలుసా? వెళ్ళిపోద్ది. అందుకు జాగ్రత్త. మరి ఇప్పుడు ఏం చేస్తారో చెప్పండి. మనకు మర్యాద ప్రాముఖ్యం, లోక మర్యాద కాదు. ఒక్కడ చెప్తున్నాను, నువ్వు లోక మర్యాదను కావాలని కోరుకున్నావో దేవుని వాక్యాన్ని బట్టి నీకు మర్యాద లేకుండా నువ్వు అయిపోతావు. నీకు చెప్పు, వ్యక్తిగతంగా లోకంలో మర్యాద నీకు కావాలా, నీవు మర్యాదస్తుడు ఉండాలా లోకంలో? ఎంతవరకు వాక్యం విని నిజం అనిపించిందా, అబద్ధం అనిపించిందా, సెట్టింగ్ అనిపించిందా, నిజం అనిపించిందా? మరి గట్టిగా చెప్పండి. మర్యాద వద్దా? మర్యాద వద్దా? ఇప్పుడు వరకు ఉందా? నాకు చెప్పొద్దమ్మా. ఉందా? ఉంది.
కాపాడుకుంటారా? హల్లెలూయా. లోక మర్యాదను అనుసరించిన వాళ్ళ యొక్క బ్రతుకులు మర్యాదను కోల్పోయారు. ఒకప్పుడు దేవుడు ఉగ్రతను తప్పించాడు, ఒకప్పుడు దేవుడు కీడు నుండి తప్పించాడు, ఒకప్పుడు దేవుడు నాశనం నుండి వినాశనం నుండి తప్పించాడు, నశించిపోకూడదు అనుకున్నాడు. ఇప్పుడు ఆయన ఉద్దేశాలన్నీ కాలదన్నీ మంట కలిపి పెంట పాలు చేసి ఆయన ఏదైతే ఉద్దేశించారో ఆ ఉద్దేశాలకు విరోధంగా అపవాది ఉద్దేశాలలో నిలబడ్డారో. మోయాబీయులు మూల పురుషుడు తండ్రి ఎవరో? లోతు. ఈ ప్రపంచం అంత అంతమైపోయే వరకు ఆ అక్రమ బిడ్డలకు తండ్రి ఎవరో? ఇది క్రమమైనటువంటి సంతానమా? చెప్పండమ్మా. మర్యాద ఏమైపోయింది? ఒక్కడ చెప్పనా? లోతుకి ఏమన్నా తెలుసు అభంశుభం? బాగా అర్థం చేసుకోండి, మీరు బాగా అర్థం చేసుకోండి. అభంశుభం లోతుకు తెలుసా? కానీ ఇంతవరకు ఆ భారాన్ని మోస్తున్నది ఎవరు? చెప్పండి. ఎందుకో తెలుసా? ఆదిలోనే రాంగ్ స్టెప్ వేసాడు లోతు. మనం స్టెప్ వేసినప్పుడు ఎలా పడితే అలాగ వెళ్ళిపోయి ఇప్పుడు సెటరేట్ అయిపోతామంటే కుదరదండి. మొక్కయి వంగనిది మానయుంగిన అంటారు. ఆ మొక్క వంక టింకరగా ఉందనుకో, వచ్చే సంవత్సరం కడదాంలే నిదానం, పై వచ్చే సంవత్సరం నిదానం చేద్దామని అన్నావు అనుకో, అది మహావృక్షం అయిపోయి అలాగే ఇలా తిరుగుద్ది. అప్పుడు నువ్వేం చేయలేవు. నువ్వు ఎప్పుడు చెయ్యాలి? దేవుని వాక్యాన్ని బట్టి నీవు అడుగు వేసినప్పుడే దైవ వాక్యమా కాదా అని, ఏది క్షేమమో, ఏది ఉత్తమమో, ఏది అనుకూలమై ఉన్న సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తం ఏదో పరీక్షించి తెలుసుకో. అందుకు నీ మనస్సు మారి రూపాంతరము చెందునుగాక. క్రైస్తవ జీవితం అంటే ఎలా పడితే అలా ఊగేద్దాం, ఎలా పడితే అలాగ వెళ్ళిపోదాం, ఈ డోర్ తీసుంది ఇటువైపు నుంచి వెళ్ళిపోదాం, ఆ కిటికీ బాహాటంగా తీసుంది అందులోంచి దూకేద్దాం అనడానికి కుదరదు. దేవుడు ఏ మార్గములో వెళ్ళమంటాడో అది ఉపదేశాన్ని దేవుడికి ఇస్తున్నప్పుడు ఆ మార్గమును నీవు ఆచి తూచి అడుగులు వేయగలగాలి. హల్లెలూయా. ఆదిలోనే అతడు ఏం చేశాడు? రాంగ్ స్టెప్ వేసాడు. ఆదిలోనే సహవాసానికి అతను దూరం అయ్యాడు. అన్ని కోల్పోయి శూన్యంగా మిగిలిపోయాడు. అప్పుడు కూడా అబ్రహామే దిక్కయ్యాడు. అప్పుడు కూడా తన ఆలోచనను మార్చుకోలేదు. అప్పుడు కూడా అబ్రహాముతో సహవాసం చేయాలని అనుకోలే. అప్పుడు కూడా అబ్రహామా, ఇంతవరకు నీ సహవాసం నుండి దూరం అయ్యాను, ఇక నాకు ఈ జీవితం వద్దు, నీ సహవాసమే నాకు కావాలని కోరుకోలేదు. ఇప్పుడు కూడా సంఘానికి పోలుస్తున్నాను. నీవు సహవాసమే కనుక కోల్పోతే దేవుని చిత్తం ఏంటో నీకు తెలియదు. సహవాసమే కనుక నువ్వు కోల్పోతే లోక మర్యాద అంటే ఏంటో నీకు తెలియదు. సహవాసమే కానీ కోల్పోతే ఏది నిన్ను బలహీనపరుస్తుందో నీకు తెలియదు. అంతా శూన్యం శూన్యం శూన్యం. అందుకే ప్రభువు నన్ను వెదకండి, నేను దొరుకుతాను. హల్లెలూయా. ఏమన్నాడు ప్రభువు? నన్ను వెదకండి, నేను దొరుకుతాను. నిద్రపోవచ్చు కూడా దేవుని దగ్గరికి వచ్చి వాక్యం అనకుండా వాళ్ళు ఎతికినట్ట వాళ్ళకు దొరుకుద్దా? మీకు దొరుకుద్దా? నిద్రపోవట్లేదు, అందుకే దొరుకుద్ది. హల్లెలూయా. నిద్రపోతున్న వాళ్ళకి దొరకదో, వచ్చినా కూడా వ్యర్థం. కానీ మెలకువగా ఉన్న వాళ్ళకి అందుబాటులో ఉన్న వాక్యం హృదయములో భద్రపరుచుకోవడానికి ఆస్కారంగా ఉంటుంది. ఇదొక పాయింట్. అర్థమైంది? దీనిలో నుండి మనతో దేవుడు ఈ విషయాలు మాట్లాడాడు. దీనిలో నుండి మనలో ఉన్న లోటుపాట్లతో దేవుడు మాట్లాడాడు. దీనిలో నుండి మనల్ని దేవుడు ఆదరించాడు. దీనిలో నుండి మనల్ని దేవుడు రూపాంతరము చెందమని నొక్కి ఒక్కాణించి చెప్పాడు. హల్లెలూయా. ఇన్ని పాయింట్స్ని మనం ఏం చేయాలి? జాగ్రత్తగా హృదయంలో భద్రపరుచుకోవాలి. మన లోటేంటి? మనం ఈ విషయంలో ఈ వాక్యానికి అనుకూలంగా ఉన్నామా? ఎక్కడ ప్రతికూలంగా ఉన్నాం? ఎక్కడ మనల్ని మనం మార్చుకోవాలి? ఏది క్షేమం, ఏది ఉత్తమం, ఏది అనుకూలం, సంపూర్ణమైన దేవుని చిత్తం ఏదో మీకు ఇప్పుడు ఈ సందర్భంలో నుండి దేవాది దేవుడు ప్రకటించడం జరిగింది. ఇప్పుడు రెండవ సందర్భం మనందరికీ తెలిసిన సందర్భం కాబట్టి చాలా త్వరగా ముగించుకెళ్తాను. ఇశ్రాయేలు జనాంగం ఏమన్నారండి? సర్వలోక మర్యాద చొప్పున మాకు రాజు కావాలి. అక్కడేమో సర్వలోక మర్యాద చొప్పున మాకు భర్త గారు దొరకరు. ఏ గారు? ఇక్కడేమో సర్వలోక మర్యాద చొప్పున మాకు రాజు కావాలి కావాలి కావాలి. కొండ బద్దలు కొట్టినట్టు చెప్పారు.
అప్పుడు దేవుడు ఉపదేశం చేశాడా లేదా సమూయేలు ద్వారా? మీ అందరికీ తెలిసిన వాక్యం ఇది, అందుకే 2-3 మొక్కల్లో చేశాడా లేదా? ఏమన్నాడు? మీకు కీడు, మీకు నష్టం, మీకు కష్టం అని చెప్పాడా లేదా? అక్కడ కూడా దేవాది దేవుడు మీరు కీడు నుండి తప్పింపబడతారని, మీరు నాశనం నుండి తప్పింపబడాలని, మీరు నశించిపోకుండా ఉండాలని అన్నారా లేదా? చెయ్యి పట్టుకు లాగాడా లేదా? ఇక్కడ కూడా సమూయేలు చెయ్యి పట్టుకుని లాగినట్టుగా బోధించాడా లేదా? చెయ్యి పట్టు లాగేసిన లోతు భార్య వెనక్కి తిరిగినట్టుగా, కొంత ఆలస్యమైన లోతు బిడ్డలు నాశన కోపానికి దిగిపోయినట్టుగా వీళ్ళు కూడా ఏమన్నారు? నువ్వెన్ని చెప్పు సమూయేలా, వాక్యం చెప్పు సమూయేలా, ఎంతగా ఉపదేశించు సమూయేలా, నీ నోరు పోయేలాగా, నీ స్వరం అరిగిపోయేలాగా, నీ కడుపు కదిలిపోయేలాగా చెప్పినను లాస్ట్ అండ్ ఫైనల్గా మేము చెప్తున్నాం ఏంటో తెలుసా? మాకు రాజు కావాలంతే. కొంతమందికి అండి ఎంత నొక్కి ఒక్కని చెప్పిన మా రూట్ వేరు. మీకే నోరు నొప్పి పట్టాలి కానీ, మీ స్వరమే ఏమైపోవాలి? అరిగిపోవాలి కానీ, మీ కడుపే కదిలిపోవాలి కానీ, మేము ఇంతేమే. ఎవరు అలా ఉన్నారో సిగ్గుపడండి. ఎవరు ఇటువంటి అనుభవాల్లో ఉన్నారో సిగ్గుపడడం చాలా మేలు. సిగ్గుపడి ఎప్పుడు సిగ్గుపడేలాగా ఉండొద్దు. దేవునికి అనుకూలంగా తిరుగు, దేవుడు కార్యం చేస్తాడు. ఇక్కడ ఇంకొక మాట ఏమన్నారు వాళ్ళు? మాకు రాజు కావాలి. సర్లే రాజుని ఇచ్చేస్తున్నాను. ఆ తర్వాత ఏమని ఉపదేశం చేశాడు ఆయన? ఉరుముల వర్షం పంపించాడు. మీరు దేవుడుని త్రోసివేసి రాజును కోరుకున్నందుకు దేవుడు దృష్టికి మీరు చాలా పాపం చేశారంటే ఉరుముల వర్షం వస్తే మమ్మల్ని రక్షించు, మమ్మల్ని కాపాడు అన్నారా లేదా? అన్న తర్వాత ఏమన్నాడో? మీరు కానీ మీ రాజు కానీ ఇదిగో ఈ ఉపదేశానికి నమ్మి విశ్వసించి జాగ్రత్తగా బ్రతికితే మీకు మేలు, మీకు నాశనం ఉండదు, మీకు కీడు ఉండదు, మీరు నశించిపోరు అని చెప్పి, మీరైనా మీ రాజైనా ఇదిగో ఈ వాక్యాన్ని విశ్వసించకపోతే, నమ్మకపోతే మీరు కీడు, మీకు నాశనం, మీరు నశింపైపోతారు అన్నాడు. అసలు ఎలా చెప్పాడో తెలుసా? దేవదూతలు ఎలా అయితే లోతు కుటుంబానికి ఉపదేశం చేసి వాళ్ళు ఇంకా తడవ చేస్తున్నా బయటికి లాగి నిలబెట్టారు, అలాగా వీళ్ళను కూడా సమూయేలు గారు పట్టుకుని ఉపదేశం ఇచ్చేసి వదిలేశారు. ఉపదేశం ఇచ్చేసి వదిలేశారు. వాళ్ళు వెనక్కి చూసింది ఉప్పు స్తంభం అయిపోయింది. ఉపదేశం ఇచ్చేసి ఈయన వదిలేశాడా? ముందుకెళ్తే వాక్యంలో మేలు, వెనక్కి చూస్తే కీడు. వీళ్ళు వెనక్కి చూసారా లేదా? ముందుకెళ్ళిపోయారా? విశ్వాసంతో విశ్వాసపు అడుగులు వెనక్కేసారా? దేవుడు చెప్పిన ఆజ్ఞకు ఆయనకు లోబడి వెళ్ళిపోయారా? వెనక్కి వెళ్ళిపోయారా? అంటే ఇప్పుడు ఎవరిని తలపించారు? వీళ్ళు లోతు భార్యని తలపించారా లేదా? ఏమయ్యారు? రాజు యొక్క జనాంగం అంటే ఇశ్రాయేలీయుల జనాంగం నాశనం అయిపోయారు. లోక మర్యాద చొప్పున మాకు రాజు కావాలన్నారు. ఆ రాజే ఆ ప్రజల నాశనానికి కర్తై కర్మై క్రియై నిలబడిపోయాడు. ఫస్ట్ పాయింట్, నీవు లోక మర్యాదను అనుసరిస్తే నీకు మర్యాద లేకుండా అయిపోద్ది. రెండవది, నీవు దేవుణ్ణి పక్కన పెట్టి లోకానికి పెద్ద పెట్టేస్తే నువ్వేమవుతావు? నువ్వు ఏ లోకానికి పెద్ద పెట్టేసావో ఆ లోకమే నీ నాశనానికి నాందవుద్ది. అర్థమైంది? మూడో పాయింట్ చెప్తాను, జాగ్రత్తగా వినండి. మూడో పాయింట్, సమూయేలు గ్రంథంలో మందస్సం పట్టుకెళ్ళేటువంటి సందర్భంలో దావీదు మందస్సాన్ని తన పురమురుకు తీసుకురావాలి అని అనుకున్నాడు. ఈ మందస్సం ఎక్కడుందో అక్కడికి వెళ్ళి ఈ మందస్సాన్ని తీసుకురావడానికి శూరుల్ని వీరుల్ని సిద్ధపరిచి ఈ మందస్సాన్ని కొత్త ఎడ్ల బండి మీద ఎక్కించి మరొక వ్యక్తి
మందస్సు వెనకతల వెళుతూ ఉంటారు. నాహోరు కళ్ళము దగ్గర ఎడ్ల కాలు జారినందున ఉజ్జ ఏం చేయడు, ఇలా పడిపోతుంటే ఇలా పట్టుకున్నాడు. ఏం జరిగింది చెప్పాలి మీరు? ఏం జరిగింది? చనిపోతే మన దావీదు గారి నాట్యం ఏమైంది? ఇంకా నాట్యం వేసేస్తే ఇంకా అర్థాలు జరిగిపోతుంది కదా. ఇంకా ముందుకెళ్ళిపోతే ఇంకా ఉగ్రత. దేవుని వాక్యం ఏం చెప్తుంది? యోహాను సువార్త 3వ అధ్యాయం చివరి వచనంలో మనం చదువుకున్నటువంటి వాక్యం ఏంటో తెలుసా? కుమారుని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవం కలిగిన వాడు, కుమారుని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవం కలిగిన వాడు, అవిధేయత చూపువాడి మీదకే దేవుని ఉగ్రత వస్తుంది. దేని మీద విశ్వాసం అంటే వాక్యం మీద విశ్వాసం ఉండాలి. ఎందుకు నాహోరు కళ్ళము యొద్ద అంత కీడు జరిగింది, అంత నాశనం జరిగింది? ఎందుకు అక్కడ ఉజ్జ నశించిపోయాడు అంటే అక్కడ సంథింగ్ రాంగ్ జరిగింది. అసలు దేవుని వాక్యం ఏంటి? మందస్సాన్ని ఎవరు మోయాలి? యాజకులు మోయాలి, శూరులు కాదు, యుద్ధ వీరులు కానే కాదు. అక్కడ యాజకులు మోయాలి. మీరు యెహోషువ గ్రంథంలో యాజకులు అంటే ఏమని రాయబడి ఉంటుందంటే అక్కడ మందస్సమును మోయు యాజకుల అరికాళ్ళు యొర్దానును నీటిని తాకగానే. ఇలాంటి వాక్య భాగాలు చాలా ఉన్నాయి. ఒక్కడ చాలు కదా మీకు మచ్చిక్కి. అంటే ఎవరు మోయాలి? ఎవరు మోయాలని మోషేతో దేవుడు చెప్పాడు లేదా? ఇప్పుడు ఎవరు మోయాలి? యాజకులు మోయాలి. మరి ఇక్కడ ఎవరిని పెట్టాడు? శూరులు. ఇంకా గాయకుల్ని పెట్టాలి, ఆరాధించే వీరుల్ని యోధుల్ని పెట్టాలి. సంగీత సునాదాలతో యాజకులు మందస్సాన్ని మోస్తూ ఉండగా, అద్భుతమైనటువంటి ఆర్భాటంతో దేవుణ్ణి స్తుతిస్తూ ఉండగా, జరగవలసినటువంటి ప్రాసెస్ ఏంటో, వాక్యం ఏంటో దేవాది దేవుడు మోషే ద్వారా సుస్పష్టంగా రాయించాడు. ద్వితీయోపదేశ కాండంలో కూడా మరలా చెప్పించాడు. ఇదంతా దావీదుకు తెలీదా? ఇందాక కూడానండి లోతుకు తెలియదా తన దేవుడు ఏం చేశాడు అప్పటి వరకు? ఏమండి, తన కుమార్తెలకు తెలియదా ఆ పర్వతం ఎవరు వెళ్ళమన్నారో, ఎవరు కాపాడారో? ఏ దేవుడు రాజుగా సౌలుని చేశాడో సౌలుకు తెలీదా? ఏ దైవ ప్రవక్త సౌలుని గిలగాళ్ళు ఆగమన్నాడో తెలియదా? ఏ ప్రవక్త బలులు అర్పించాలో తెలియదా? కానీ వీళ్ళు ఏమయ్యారు? వాక్యాన్ని విశ్వసించలేదంటే, దేవుడి మీద విశ్వాసం ఉంచలేదంటే. ఇప్పుడు దావీదుకి అన్నీ తెలియవా? తెలుసు. కానీ ఏ మర్యాద? లోక మర్యాద కావాలి మాకు. బాగుంది, లోక మర్యాద బాగుంది. ఏమండి బాగుంటుంది, నువ్వు చెయ్యి, నీకు బాగుంటుంది. అప్పుడు నేను అన్నాను, లోక మర్యాద చొప్పున చేసిన వాడికి మర్యాద లేకుండా పోయింది. రెండవ సందర్భం ఏం చెప్పాను మీకు? రెండవ సందర్భం ఏం చెప్పానమ్మా? లోక మర్యాద చొప్పున వాళ్ళు ఏ రాజును కోరుకున్నారో ఆ రాజే వీళ్ళకి పతనం అయిపోయాడు. అలాగే మనం కూడా లోక మర్యాద చొప్పున లోకాన్ని కోరుకుంటే ఆ లోకమే మన నడినెత్తి మీద కీడై తాండవిస్తుంది. మూడో పాయింట్ ఏంటంటే వీళ్ళకంట ఆ రాజ్య మర్యాద చొప్పున. ఏ రాజ్య మర్యాద? ఫిలిస్తీన్ల రాజ్య మర్యాద చొప్పున. ఫిలిస్తీన్ల మర్యాద నచ్చింది. అంటే చూడండి, సమూయేలు గ్రంథంలో మందసం పట్టబడింది 4వ అధ్యాయంలో. 4,000 మంది చనిపోవడం, 30,000 మంది చనిపోవడం, మందసం ఫిలిస్తీన్లు ఎత్తుకోవడం. ఆ తర్వాత దేవుడు దాగోను దేవత మీద మన దేవుడు హస్తం భారంగా ఉందని అర్థమైంది వాళ్ళకి. ఫిలిస్తీన్ల సర్దారుల మీద, ఫిలిస్తీన్ల రాజ్య ప్రజల మీద మన దేవుని హస్తం భారంగా ఉందని ఎవరికి అర్థమైంది? అర్థమైన తర్వాత అమ్మ బాబోయ్, ఈ ఇశ్రాయేలీల దేవుడు, మందసం దేవుడు సామాన్యుడు కాడు. అందుకని ఈ దేవుణ్ణి గౌరవంగా పంపాలి మనం. ఎలా పడితే అలా కాదు. చెప్పండి, ఎలా పడితే అలా కాదు. అందుకని వీళ్ళు ఆలోచన చేశారు.
ఆలోచన చేసి పాత బండి కాదు, కొత్త బండి. పాడి ఆవులు ఇంకా పాలు విడవనటువంటి పిల్లలు ఉన్నాయి వాటికి, పాడి ఆవులు. ఏమా, బంగారపు గడ్లు, పందికొక్కులు, బంగారపు పందికొక్కులు. అంటే పందికొక్కులు పంపి అక్కడ నాశనం చేసాడు పొలాలు అయ్యని. ఇక్కడేమో గడ్డలంటే గడ్డలతో ఒత్తేసాడు. అన్నీ బంగారమే. చెప్పండి, ఆయన నామాన్ని ఎలా ఆయన మహింపరుచుకోవాలో ఆయనకి తెలుసు. వీళ్ళు ఏం చేశారంటే కొత్త చెక్క ఎడ్ల బండి మీద మందస్సాన్ని పెట్టి అందులో పాప పరిహారార్థంగా 5 సర్దారుల నిమిత్తం 5 బంగారపు గడ్డలు, 5 బంగారపు పందికొక్కులు, ఇంకా ఎక్సెట్రా వాళ్ళు సగౌరవంగా వందన వచనాలు చేసి వాళ్ళ భాషలో లెంపలు వేసుకుని ఏం చేశారు? ఇది బాగుంది. ఎవరికి చెప్పండి అమ్మా, దావీదుకు బాగుంది. కొంతమందికి లోకములో ఉన్న మర్యాద బాగుంది కాబట్టి అన్యులు, క్రైస్తవులు ఏ ఫంక్షన్లో పెడుతున్నారు ఇప్పుడు? మెహందీ అనా అమ్మా, కల్దీ మెహందీ మాకు తెలక చూసారా? మీకు ఎంత బాగా గుర్తున్నాయి చూడండి, అది గొప్పతనం. నాకు గుర్తుందా? నాకు తెలుసా ఇవన్నీ? మీకెందో తెలుసు? ఇల్లరా బాగుందన్నమాట. లోకానికి వేరుగా బతకడం అంటే ఇదే. ఏంటో మళ్ళీ చెప్పనని అనుకునే పర్లేదు, ఏమన్నా వినండి. బాగుందని అన్యులు ఎలాగే ఎగురుతున్నారో మనోళ్ళు కూడా అలాగే ఎగరడం తప్పు కదండి. ఇదని ఏవి ఎంకుళ్ళు వేపరాళ్ళు అన్నారు. చాలండి సరదా, పిల్లలు సరదా తీరిపోద్ది. మరి తర్వాత ఎవరితో పెట్టుకుంటున్నావు నువ్వు? నీకు పరలోకం కావాలి అంటే ఖచ్చితంగా సరదా తీరుద్ది. అబ్బే నరకానికి కాంప్రమైజ్ అయిపోతానంటే దేవుడు ఏం చేయడు, నిన్ను అస్సలు ఏం చేయడు. పట్టించుకోవడం మేము పట్టించుకుంటాం ఏంటి నిన్ను? నువ్వే కనుక అలా ఊగేవనికి వస్తామా మేము? చెప్పండి, వస్తామా? వచ్చేస్తారులేని అనుకోకండి. అస్సలా జాగ్రత్తగా వినండి, పాయింట్ వచ్చింది. ఈయనకి ఏ మర్యాద నచ్చిందంట? ఫిలిస్తీన్ల సర్దారులు, వాళ్ళ యొక్క పూజారులు, వాళ్ళ యొక్క సకునుగాండ్రు ఇచ్చినటువంటి సలహా మేరకు కొత్త ఎడ్ల బండి. తర్వాత ఆయన దగ్గర శూరులు ఉన్నారు. ఆ శూరులు అందరిని పెట్టి తాళాలు, చప్పట్లు, మేళాలు అన్నీ పెట్టి ఇంకా మామూలుగా కాదు, ఓవర్ కాన్ఫిడెన్స్. మా దేవుడు మందస్సాన్ని నేను ఎక్కడ తెస్తున్నానో, నిద్రపోవద్దు. మా దేవుని మందస్సాన్ని నేను ఎక్కడ తెస్తున్నానో, ఎక్కడికే చెప్పాలి. అందరిలోని గట్టిగా చెప్పించేస్తాను. మరి నిద్రపోకండి, చెప్పండి. తన పురమునకు దేవుడికి ఏమొచ్చిందండి? ఏమన్నాడు దేవుడు? కుమారుడు ముద్దు పెట్టుకొనుడి, లేని ఎడల ఆయన కోపించును. యోహాను సువార్త 3వ అధ్యాయం చివరి వచనంలో కుమారుని యందు విశ్వాసం ఉంచు వాడికి ఏం జరుగుద్ది? నాశనం ఉండదు, మేలు జరుగుద్ది, కీడు ఉండదు, నశింపు కాడు. కానీ ఇక్కడ నాహోరు కళ్ళము యొద్ద ఎద్దు కాలు జారింది. మందసం పట్టుకున్నాడు, దేవుడు కీడు పంపాడు. ఆ కీడికి అపశుభం తెలియనటువంటి లోతుగా అపశుభం తెలుసా? ఆ విషయంలో ఇప్పటి వరకు కూడా భారాన్ని ఏం చేస్తున్నాడు? మోస్తున్నాడు. ఉజ్జాకి అపశుభం తెలుసా? మరి ఎవరి ప్రాణం పోయింది? దావీదు ప్రాణం పోలేదే. ఎవరో కర్త కర్మ క్రియ చెప్పాలి. మరి ఎందుకు పోలేదు? కనికరం. ముందు చెప్పుకున్నాం మనం కనికరం. ఆయన అత్యంత కృపయు బహుశాంతము కలిగిన వాడు, కనికర సంపన్నుడు, దయాదాక్షిణ్యపూర్ణుడు. ఎంతవరకు మన బ్రతుకుల్లో ఎన్ని దొర్లుకుపోయినా మనం బతికేస్తున్నామంటే మన భక్తి, మన శక్తి, మన ప్రార్థనా జీవితం, మన అర్పణ ఎక్సెట్రా కానే కాదు, కేవలము దేవుని కనికరం. చూడండి, దావీదు నాట్యం ఏమైంది? అద్భుతం ఏంటంటే దావీదు మూర్ఖించలేదండి. హల్లెలూయా. దావీదు మూర్ఖించలేదు.
చెప్పడానికి సూచన ఏంటో తెలుసా? దేవుని వాక్యం ఎంతగా దేవుడు సూటిగా మాట్లాడుతున్న మూర్ఖించే అనుభవాల్లో ఉన్న వాళ్ళని ఇంకా ఏ రీతిగా వర్ణించాలో కూడా మనకి తెలీదు. కానీ దావీదు మూర్ఖించాడా? ఎక్కడికక్కడ సర్దుకున్నాడు గప్చిప్. ఇంకా అందా ఎక్కడికక్కడ మందసం అక్కడ ఇట్టేయండి. ఎవరన్నా ఉంటే బాగుండు మందసం ఉంచుకున్నవాళ్ళు. ఒబేదేదోము నేను ఉంచుకుంటాను అని అనలేదు, పెట్టేశాడు. ప్రాణభయంతో ఎక్కడ పెట్టేశాడు? అంటే ఎవడు పోయినా పర్లేదు, మాకు మేము పోకూడదు కదా. ఏ దేవుడైతే దావీదుని కనికరించాడో ఆ దావీదు పట్టుకెళ్ళడానికి సాహసించాడా? ఒబేదేదేమి ఇంట్లో రాజుగారి ఆజ్ఞ. ఒబేదేదేమి నేను పెట్టుకుంటాను అన్నాడా? పెట్టేశాడా? అంత సాహసించి ఉబేదేదేము పెట్టుకున్నాడు కాబట్టి దేవుడు ఆయన మహిమను ఉబేదేదేము ఇంట్లో కనపరిచాడు. ఆ మందసం ఉన్నంతసేపు ఉబేదేదేము వర్ధిల్లాడు. ఎందుకో తెలుసా? ప్రతికూలతలో కూడా నా దేవుడని చేర్చుకున్నందుకు మందసములో ఉన్నటువంటి అతీతమైన శక్తి నీ దేవుడు ఉన్న ప్రభావం. ఏమండి, నయోమికి బెత్లెహేములో కరువు వచ్చిందనంట. బెత్లెహేమును వదిలేసి ఎక్కడ పోయిందంట? ఆవిడ మనం ఎలా చూసాం? ఒక మాటమ్మా, ఆవిడ మనం ఎలా చూసాం? మీరు ఎక్కడికి వెళ్ళిపోయారు అయితే మమ్మల్ని ఎలా చూస్తున్నారు, మేము ఎలా చూస్తున్నాం అన్న దగ్గరికి వస్తారేమో. కాదు, ఆవిడ మనం ఎలా చూసాం? కొంచెం ఎటకారంగా చూసాం కదా. ఇప్పుడు దావీదు ఉబేదేదేము విషయంలో ఏం చేశాడు? దావీదంట ఉబేదేదేమును దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడని, ఉబేదేదేమును దేవుడు ఆశీర్వదించాడని మందసం ఎత్తుపోదాం అనుకున్నాడు. ఆవిడ నయోమి కాబట్టి అంటాం, ఈయన మన ఫేవర్ కాబట్టి దావీదు అనకూడదు. ఏమండి, దేవుడు అన్ని రాయించాడండి, అన్ని రాయించారు. మరి అన్నీ రాయించినటువంటి దేవుడే కదా నాతో మాట్లాడుతున్నాడు. మరి మన లోటుతో మాట్లాడుతున్నప్పుడు మనం ఎందుకు అంగీకరించం? అంటేనండి, నయోమి లాంటి వాళ్ళు అంగీకరిస్తాం కానండి, దావీదు లాంటి వాళ్ళు అంగీకరించం. మీరు వాక్యంలో నుండి ఎంతమంది గురించి చెప్పిన అంగీకరిస్తాం కానండి, అది మా దగ్గరికి వచ్చేటప్పటికి కొంచెం ఎలాగవుద్దండి? నిజమేనండి, ఇది సత్యం. మీరు అన్న సత్యం, ముఖస్థుతిగా నవ్విన సత్యం ఏంటో తెలుసా? వాక్యంలో ఇశ్రాయేలుల గురించి చెప్తే మనకేమవుద్దంటే నవ్వు వస్తుంది. వాక్యంలో నయోమి గురించి చెప్తే ముందే వచ్చేద్ది. ఆ వాక్యం నయోమి గురించి కాదు, ఆ వాక్యం ఇశ్రాయేలుల గురించి కాదు, ఆ వాక్యం నీ గురించి. అంటే కొంత, అంటే అందరినీ చూస్తాను కదా ఎదురుగుండా కూర్చుని, కొంత వ్యత్యాసాలు కనబడతా ఉంటాయి. పైకి మాత్రం మన ప్రార్థనలు ఎలా ఉంటాయో తెలుసా? దేవా, నాతాను ప్రవక్త వచ్చి దావీదును తన యొక్క తప్పిదమని చెప్పినప్పుడు నాయన మహాతండ్రి స్వీకరించేసాడు ప్రభా, నేను అలా స్వీకరించేయాలి ప్రభు అంటే ప్రార్థన చేసినప్పుడు ఎత్తిపట్టేస్తాం. కానీ తీరా దేవుడే మనతో వచ్చి నాతానుడు ఎదురుగుండా పెట్టినట్టుగా దేవుడే, దావీదులో ఉన్నటువంటి లొసుగు చెప్పినట్టుగా దేవుడే చెప్తుంటే కొంత కష్టం. ఎక్కడికో ఇల్లు ఆలోచించి సమాధానం చెప్పమంటే కూడా ఎందుకు వచ్చిందండి వ్యత్యాసం? అంటే ఇంకా మారాలి. ఎందుకు వచ్చిందండి ఇంత వ్యత్యాసం? అంటే ఇంకా రూపాంతరం చెందాలి. ఎందుకు వచ్చిందండి వ్యత్యాసం? ఏది క్షేమమో నీకు ఇంకా తెలియాలి, ఏది ఉత్తమమో ఇంకా తెలియాలి, ఏది సంపూర్ణమైన దేవుని చిత్తమో నీకు తెలియాలి. తెలిసిన దానిని అన్వయించుకొని ఇంకా 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 నువ్వు బ్రతకాలి. అంటే ఇంకా నువ్వు రూపాంతరత చెందాలి. హల్లెలూయా. స్వీకరించగలగాలి. నేను అంటానండి, అద్భుతం అంటే ఏంటో కాదండి, నీ లోటును దేవుడు తొంగి చూసి మాట్లాడటం అద్భుతం. హల్లెలూయా. ఎందుకంటే నీకు అద్భుతం అని అనుకుంటావో, నీ లోటును తొంగు చూస్తున్న దేవుడు నీతో మాట్లాడితే దాని విషయంలో రూపాంతరత చెందితే అతీతమైన అద్భుతము జరగడానికి నువ్వు అవకాశం ఇచ్చావు. ప్రవచనం నెరవేరడానికి అవకాశం ఇచ్చావు, వాగ్దానం నెరవేరడానికి అవకాశం ఇచ్చావు, దర్శనం నెరవేరడానికి నువ్వేం చేసావు? అవకాశం ఇచ్చావు. హల్లెలూయా. ఇప్పుడు చెప్పు, ఏ మర్యాద కావాల్సి వచ్చిందండి ఈయనకి? లోక మర్యాద. వెంటనే దేవుడు ఉగ్రత రాగానే భయపడ్డాడు.
హల్లెలూయా. ఒబేదేదేము ఇంటిలో మందసం ఉన్నందుకు ఒబేదేదేమును దేవుడు ఆశీర్వదించాడని అప్పుడు ఈయనకి ఎవరు గుర్తొచ్చారు? మందసం గుర్తొచ్చింది. అంతవరకు మందసం ఎక్కడ వదిలేసావు దావీదా? అసలు ఎలా తెద్దాం అనుకున్నావు? ఏ రేంజ్లో తెద్దాం అనుకున్నావో తీరా అట్రప్ల బయటోడికి ఏం చేసావు? వదిలేసావు. ఒబేదేదేము చేర్చుకున్నాడు. హల్లెలూయా. అద్భుతం జరిగింది. ఇప్పుడండి బుద్ధొచ్చిందండి. ఎవరికి? ఉమ్, ఆ ఫిలిస్తీయులు అనబడే ఆ లోక మర్యాద చొప్పున ఇతడు మందసాన్ని తెచ్చినప్పుడు అక్కడ కీడు ఏలుబడి చేసింది, అక్కడ నాశనం ఏలుబడి చేసింది, అక్కడ నశించిపోయాడు ఉజ్జా. కానీ అదే దేవుని వాక్యములో వ్రాయబడిన దానిని బట్టి యాజకులు మందస్సాన్ని మోస్తున్నప్పుడు, హల్లెలూయా హల్లెలూయా, కొన్ని అడుగులు వేయగానే బలులర్పిస్తూ, గాయకులను పెడుతూ, ఆరాధకులను పెడుతూ, సంగీత సునాదాలను పెడుతూ, ఆర్భాటముతో దేవుని సన్నిధిలో మందస్సాన్ని తీసుకొస్తున్నప్పుడు సజావుగా సాగిందండి ప్రయాణం. చూడాలి మీరు, సజావుగా సాగిందా? ఇప్పుడు చెప్పండి, మొదట సర్వలోక మర్యాద చొప్పున మాకు పురుషుడు లేడు, సర్వలోక మర్యాద చొప్పున మాకు దేవుడు కాదు రాజు సౌలు. ఇక్కడ ఫిలిస్తీన్లు అనబడేటువంటి ఆ లోక మర్యాద చొప్పున ఎవరు కావాలి మనకి? ఏమన్నాడు? ఆ లోక మర్యాద చొప్పున మందస్సాన్ని తీసుకురావాలి. ఈ మూడు విషయాల్లో ఈ లోక మర్యాదను అనుసరించిన వారి యొక్క జీవితాలు ఏమయ్యాయి? ఈ లోకం మోసమా కాదా? ఈ లోకానికి అధికారి ఎవడు? సాతాను ఎవరు? మోసపుచ్చువాడు. ఇప్పుడు వాళ్ళు లోకాన్ని నమ్ముకొని, లోక ఆచారాన్ని నమ్ముకుని, లోక మర్యాదను నమ్ముకుని ఒక్కడైనా బాగుపడినోడు ఉన్నాడా? నాకు చెప్పండి, చెప్పండి. ఈ లోక మర్యాదను మీరు ఏం చేయొద్దు. కొంతమంది లోకములో ఉన్న వాటిని ఇష్టపడుతుంటారు. మా నానమ్మల దగ్గర నుంచి వచ్చింది ఇది, మాకు ఆనవాయి అంటారు ఒకరు. మాకు ఇదే ఆనవాయి అండి. నీ ఆనవాయి యేసు రక్తంలో పోవాలి కదా, నీకెందుకు మళ్ళీ ఆనవాయిలు? ఇది మా ఆచారం అండి, నీకు ఆచారాలు పోవాలి కదా, ఎందుకు నీకు ఆచారాలు? మొన్న చెప్పాను, ఇంకన్నీ చెప్పేశాను. లోక మర్యాద, లోకాచారం, ఈ లోకముతో స్నేహం, దేవునితో వైరమని మీరు ఎరగరా? ఎవడైనాను ఈ లోకమును స్నేహిస్తే నేను వానికి శత్రువగుదును అన్నారా లేదా? అంటే ఈ లోకాన్ని నమ్ముకున్నవాడు ఏమైపోతాడండి? మొన్న చెప్పాను కదా, పూర్వము అజ్ఞాన దశలో ఉన్నప్పుడు మనము కాలాలు, సమయాలు, మాసాలు, ఉత్సవ కాలాలు అవి నిష్ప్రయోజనమైనవి, బలహీనమైనవి. ఇప్పుడు చెప్పండి, ఈ లోకమును ఆశించిన వారు బలహీనమైన ఆత్మ చేత నడిపింపబడ్డారు. గలతీయులకు రాసిన పత్రికలు అందులో ఏమాట ఉంది? నిష్ప్రయోజనమైనవి, బలహీనమైనవి. ఈ బలహీనపరుచు ఆత్మ ఎవరికి సంబంధించింది? ఇప్పుడు వారిని బలహీనపరిచింది ఎవరో? మొదటి పాయింట్లో. రెండో విషయంలో నాహాష్ అనే రాజును చూసి బలహీనపడి మాకు రాజు కావాలని అనిపించింది ఎవరో? సౌలు సందర్భంలో కూడా సౌలును బలహీనపరిచింది ఎవరో? అవునా? అవునా కాదా? ఇక్కడ అంత వాక్యం హృదయంలో భద్రపరుచుకున్న దావీదుని పక్కకు లాగింది ఎవరో? మీరు అలాగే ఏమనుకోక్కర్లేదే, దావీదే పక్కకు లాగి పడిపోయాడు, మన్నమెంత. అదే పెద్ద వాక్యం చెప్పాను అనుదిన సహవాసంలో. ఏలియా అంత రోషం కలిగినోడు, యెజెబెలు ఆ 450 మంది ప్రవక్తల్లో నువ్వు అక్కడ అయిపోతావు అంటే బదరి వృక్షం దగ్గరికి వెళ్ళి తీసేసుకో అన్నాడే, ఆయన్ని ఎవరో బలహీనపరిచారు. ఇప్పుడు ఒకటి చెప్పనా, నువ్వు దిగొచ్చావా? చెప్పు. ఇప్పుడు అంటావు నువ్వు, నేను దిగి రాలేదండి అందుకే బలహీనపరిచి ఆత్మ ఉందంటున్నాం. మరి మేము
అందుకే బలహీనపరిచే ఆత్మ మమ్మల్ని ఏం చేస్తుంది? బలహీనపరుతుంది. మరి బలహీనపరిస్తే మరి బలహీనం కావద్దేటి? నీ దేవుడు బలవంతుడు కాడేంటి? హల్లెలూయా. శక్తి చేతనైనను బలము చేతనైనను కాదు, నీ దేవుని ఆత్మ చేత నీవు బలహీనపరచు ఆత్మను శీఘ్రంగా కాళ్ళ కింద తొక్కుదువుగాక. అంత బలహీనుడై బదరీ వృక్షం కింద మరణాపేక్షతో దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్న వాడిని బలపరిచింది ఏంటో తెలుసా? ఇప్పుడు నేను మీకు ప్రకటిస్తున్నటువంటి జీవాహారం అనబడేటువంటి దైవ వాక్కు. మీరు బలహీనపరచబడినటువంటి అనుభవంలో ఉన్నారేమో, ఈ వాక్యే మీకు బలం. ఏ విషయంలో నువ్వు బలహీనపడ్డావో, శక్తి లేదనుకున్నావో, బలహీనపరిచే పరిస్థితుల్లో నీ శక్తికి మించి ఈ వాక్యం నిన్ను ప్రయాణములో విజయోత్సవంతో నిలబెట్టునుగాక. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, ఏ వాక్యం మనల్ని బలపరుస్తుంది? ఏ వాక్యం బలపరుస్తుంది మనల్ని? దేవుని వాక్యం. అందుకే దేవుడు అంటాడు, దేవుని వాక్యం అనబడేటువంటి కుమారుని యందు విశ్వాసం ఉంచండి, నిత్య జీవానికి పాత్రులు అవుతారు. హల్లెలూయా. ఈ లోకంలో నాశన కోపంలోకి దిగిపోరు, ఈ లోకములో మీరు దేవుని కీడును కోసుకోరు, ఈ లోకములో మీరు నశింపు కారు. దేవుడు ఆయన కృపను బట్టి నిన్ను లేపుతాడు, నిన్ను లేవనెత్తుతాడు, అతీత కార్యాలు జరిగిస్తాడు. అనారోగ్యంతో ఉన్నావా? నీ దేవుడు శక్తిమంతుడు. నిందలలో ఉన్నావా? అవమానాల్లో ఉన్నావా? అపహాస్యాల్లో ఉన్నావా? అవహేళనలో ఉన్నావా? వీటన్నిటి విషయంలో బలహీనపరచబడుతున్నావా? నిన్ను బలహీనపరచు ఆత్మ బలహీనపరుస్తుంది. ఇప్పుడు నేను ప్రకటిస్తున్నటువంటి వాక్యము నీకు శక్తి అయి, మహాశక్తి అయి, నీ శక్తికి మించినటువంటి ప్రయాణముల విజయోత్సవముతో నిన్ను ఊరేగింపబోచున్నది. హల్లెలూయా. దేనికైనా నీకు సహవాసం ముఖ్యం. ఆ సహవాసములో దేవుడు మాట నీకు ముఖ్యం. ఆ సహవాసములో దేవుని సన్నిధి నీకు ముఖ్యం. ఇదే నీవు జీవానికి నిన్ను నిలబెట్టగలిగేటువంటి సత్యవాక్యం. వాక్యం లేకపోతే బలహీనుడు అయిపోతావు, జాగ్రత్త. వాక్యమే నిన్ను బలపరుస్తుంది. ప్రాక్టికల్గా నీవు ఎరుగుదు కదా వాక్యం బలపరుస్తుందని. ఏ క్షణానైతే సహవాసానికి దూరం అయిపోతావో, ఆ క్షణాన నువ్వు వెంటనే కాకపోయినా, లోతు భార్య వెంటనే నశించిపోయింది. లోతు బిడ్డలు ఆలస్యంగా నశించారు. ఈ లోకంలో ఏమాత్రము తన దేవుని నామ ఘనత కొరకు కానీ, ఈ లోకంలో ఏమాత్రము మర్యాదస్తులుగా కానీ వాళ్ళు బ్రతకలేకపోయారు. కానీ ప్రకటింపబడుతున్న దేవుని వాక్యాన్ని నువ్వు ఆధారంగా చేసుకున్నావా, నీవు నీ అంత్యం నిత్యరాజ్యము. ఈ లోకంలో దేవుని కృప నిన్ను ఆవరిస్తుంది. ఆయన కనికర కటాక్ష దయా దాక్షిణ్యాలు నీ మీద ఏలుబడి చేస్తాయి. సుభిక్షంగా నీ బ్రతుకులో దేవాది దేవుడు ఘనకార్యాలు పూనుకుంటాడు. అపవాది నిన్నెంత బలహీనపరచాలనుకున్నా దేవుని వాక్యము ద్వారా నీవు మరింతగా బలాన్ని పుంజుకుంటావు, విజృంభిస్తావు, ఘనకార్యములు పూనుకుంటావు. దేవుడు నీ పక్షపు వాడే. ఎంతవరకు ఆగిపోయిన ప్రతి కార్యమును ముందుకు సాగిపోవడానికి, అది సజావుగా సాగిపోవడానికి తెరిచినటువంటి ద్వారం ఇప్పటికే తెరవబడింది. ఇప్పటికే దేవదూతల కార్యములు జరిగిస్తున్నాయి. ఆ యొక్క పర్యావసానం అనబడేటువంటి అతీతమైనటువంటి రిజల్ట్ను నీవు అనుభవించబోతున్నావు. నీ కౌగిటిలో దాన్ని దేవాది దేవుడు ఆయనను చూస్తున్నందున, వాక్యముతో బలపడినందున నీకు సంప్రాప్తముగా ఆయన అనుగ్రహించబోతున్నాడు. హల్లెలూయా. దేవునికి స్తుతి కలుగుగాక. మనం మన క్రియలతో ఎప్పుడూ కూడా దేవాని మీద నాకు విశ్వాసము లేదు అని చెప్పొద్దు. మన ప్రవర్తనతో మనం ఎప్పుడూ కూడా దేవా నువ్వేంట్లే అన్నట్టుగా మనం ఎప్పుడూ ప్రవర్తించొద్దు. వెనకంజ వేస్తున్నటువంటి అనుభవాల్లో ఎప్పుడు కూడా మనం ఉండొద్దు. లోతు భార్యను జ్ఞాపకం చేసుకునుడి. ఆమె ఉప్పు స్తంభం అయిపోయింది. దేవుని కీడు ఆమె మీదకి వచ్చింది. ఆమెలో ఉన్నటువంటి లక్షణాలు కనబడద్దే, ఏమీ చేయలేదు, కరగదు, ఇంకేం చేద్ది, ఇంకంతే. మందిరానికి వచ్చి కూడా ఇటువంటి అనుభవాలు ఉన్నవేమో, జాగ్రత్త. వెనుక తీయు వారిని బట్టి దేవునికి ఎప్పుడు కూడా సంతోషం ఉండదు. దేవుడు మాట్లాడుతున్నప్పుడు ఆ వాక్యాన్ని ఆధారం చేసుకుని ఆ వాక్యముతో అడుగులు ముందుకు వేస్తున్నావో నిన్ను బట్టి దేవుడు సంతోషిస్తాడు. సంఖ్యాకాండం 14వ అధ్యాయములో కాలేబు యెహోషువలు చెప్తున్నటువంటి మాట, ఆయన మన యందు సంతోషిస్తే హల్లెలూయా ఏం జరుగుద్ది?
ఆశీర్వదింపబడతావు. ఏం జరుగుద్ది? అద్భుతం జరుగుద్ది. ఏం జరుగుద్ది? అసాధారణ కార్యం జరుగుద్ది. ఏం జరుగుద్ది? అంధకార శక్తులు ఉనుకుతాయి. నీ మీద అపవాదికి జయం ఉండదు. నీవే దావీదు గొలియాతును జయించినట్టుగా సాధారణంగా వాడి క్రియలను లయపరుస్తావు. కాళ్ళ కింద శీఘ్రంగా తొక్కుతావు. తద్వారా నీ ఊహకు మించినటువంటి ఘనస్థానమును దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. ఇట్టి కృపలో దేవాది దేవుడు మనల్ని నడిపించునుగాక.